మనం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవుడిని దర్శనం చేసుకుంటాం, ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేస్తాం. కానీ ఆ దేవాలయం పుట్టడం వెనుక ఉన్న జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఇవాళ మన ముందున్న వ్యక్తి 300కి పైగా దేవాలయాల ప్రతిష్టలో పాల్గొన్నారు. కానీ ఇవాళ ఆయన భాగమైన దేవాలయాల గురించి కాదు, ఆయన జీవితం గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు బియాండ్ జనరేషన్స్. Beyond generations, we celebrate you. Beyond generations, we celebrate you. గురుగారు స్వాగతం. నమస్కారం అమ్మా. ఇవాళ చాలామందికి మీరు గురువు గారు, కానీ మాకు మాత్రం శృంగారపురం నుండి మొదలైన ఆ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుంది. సో మీ బాల్యం ఎలా ఉండేది? మొట్టమొదటిగా మా స్వగ్రామం శృంగారపురం అండి. అక్కడ నేను పెరిగింది తక్కువ. పుట్టినటువంటి బాల్య స్మృతుల్లో మా అమ్మగారు, మా నాన్నగారు అక్కడ జీవనం కొనసాగిస్తూ ఒక 40 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పేవాళ్ళు. అలా చెప్పుకుంటూ కొంత జీవనం సాగిస్తూ చిన్నప్పుడు నన్ను పెంచడం, అక్కడ ఒక 3 సంవత్సరాల వయసు వరకే ఉండడం. ఆ తర్వాత తాతయ్య గారు గుంటూరుకి ట్రెజరీ ఆఫీసర్ అవ్వడం వల్ల మేమందరం కూడా గుంటూరు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇక వేసవి సెలవులు, ఇలా సెలవులు వచ్చినప్పుడు సరదాగా అందరం కూడా ఆ శృంగారపురం అనే ఊరు వెళ్ళి అందరం చక్కగా చిన్ననాటి స్నేహితులతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అలాగా ఆ చిన్ననాటి కాలం అంతా కూడా గడిచిపోయింది. ఆ ఏజ్లో ఈ మార్గమే మీ జీవితం అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? ఇది అవుతుందని అనుకోలేదండి ఉన్నమాట. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మా నాన్నగారు నా బాల్యంలోనే కాలం చేయడం, ఆ తరువాత నేను ఊరు వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ ఒక చిన్న నంది ఉండేది. ఆ నంది దగ్గర ఆడుకుంటూ ఎవరో చెప్పినటువంటి మంత్రాలను వచ్చి దాని పలుకులు పలుకుతూ ఉండడం వల్ల ఒకానొక సమయంలో మా మేనమామ గారు, వీడు మంచి పండితుడు అవుతాడు కనుక ఇందులో వేస్తే బాగుంటుంది అని ఒక చిన్న సలహా ఇవ్వడం, మా మేనమామ గారు ఇచ్చిన సలహా మేరకు ఈ వృత్తిని ఎంచుకోవడం జరిగింది. 2002 టీటీడీ వేద పాఠశాల. ఆ డెసిషన్ మీ లైఫ్ని ఎట్లా మార్చేసింది? 2002 జూన్లో ఇంటర్వ్యూల గురించి టీటీడీ వేద పాఠశాలలో అప్లికేషన్ రాయడం జరిగింది. దానికి ముందుగా వంగల రామకృష్ణ శాస్త్రి గారని గుంటూరులోనే ఒక పెద్ద పండితుడు, ఆయన తండ్రి లేని పిల్లవాడు, నువ్వు పడుతున్నటువంటి కష్టాలను చూసి మా అమ్మగారితో, నేను వీడిని 2 సంవత్సరాలు తీర్చిదిద్దుతాను మంచి పండితుడిగా అని చెప్పి మార్చి నుంచి ఒక 2 మాసాలు 3 మాసాలు వారు నాకు అధ్యయనాన్ని ప్రారంభించారు, వేదాన్ని. అది చదువుతూ ఉండగా నేను టీటీడీ వేద పాఠశాలలో అప్లికేషన్ పెట్టడం, అక్కడి నుంచి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం, 10కి 10 మార్కులు వచ్చి వారు మమ్మల్ని సెలెక్ట్ తీసుకుని అందులో జాయిన్ చేయడం, ఇదంతా కూడా ఒక కలలా జరిగిపోయింది. అయితే నమాతుః పరదైవతం అని ఒక సూత్రం ఉన్నది, తల్లిని మించిన దైవము లేదు. ఈ సూత్రాన్ని నేను చిన్నప్పటి నుంచి నమ్ముతూ ఉన్నా. ఎందుకంటే తల్లి పడేటువంటి కష్టాన్ని చూసి ఉన్నా. ఆవిడ పడిన కష్టానికి నేను ఆవిడ్ని ఒక స్థాయిలో చూడాలని కోరుకున్నాను. దాని ఫలితం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. అలాగా మా మేనమామ గారు చెప్పినట్టుగానే వేద పండితుడిగా చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచనను తీసుకుని ఈ టీటీడీ వేద పాఠశాలలో నాకు అవకాశం రావడం, అక్కడ 8 సంవత్సరాలు ఈ ఆగమం అనేటువంటి ఒక సబ్జెక్ట్ని తీసుకుని దానిని అధ్యయనం చేయడం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఎంతో అద్భుతంగా వెళ్ళినటువంటి వేద పాఠశాలలో ఒక మంచి పేరుతో ప్రథమ స్థాయి అంటారంటే మొట్టమొదటి స్థానం, దానికంటే గొప్పటిది విశిష్ట, ఆ విశిష్ట స్థానాన్ని పొంది బయటికి రావడం జరిగిందండి. సాంస్క్రిట్, ఆగమం, ఎంఏ, బిఏ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక మన ముందున్న గురువుగారు ఎలా ఆలోచించేవారు? ఈ 8 సంవత్సరాలలో
ఆగమ భట్టారక అనేటువంటి బిరుదుని మాకు ఇస్తారండి. అంటే ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నటువంటి ఈ పిల్లవాడు 8 సంవత్సరాలు కోర్సు పూర్తి చేస్తే వారికి ఇచ్చేటువంటి సర్టిఫికేట్ మీద ఆగమ భట్టారక అని ఉంటుంది. ఇది వేదిక్ యూనివర్సిటీ వాళ్ళు టీటీడీ వాళ్ళే మార్చి దీనిని ఎంఏగా, బిఏగా, ఎంఫిల్, పిహెచ్డిగా ఇలా వారి వారి స్థాయిలుగా ఆచార్య ఈ పదాలుగా మార్చుకుంటూ వచ్చారు. మేము 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వేదంలో ఈ ఆగమాన్ని కోర్సు చేస్తున్నప్పుడు మాకు ఇందులోనే సంస్కృతం కూడా నేర్పిస్తారు. బయట చదువు ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చదివితే ఎల్కేజీ కోర్సు మళ్ళీ మనం చదవక్కర్లా. దీనికి అలా ఉండదండి. 130 మంది విద్యార్థులం మేము పాఠశాలలో ప్రవేశింపబడితే 6 బయటకు వచ్చాం. ఈ సంవత్సరం విద్యార్థి గనక సరిగ్గా పాఠం అప్పచెప్పకపోతే అతని పాఠశాల నుంచి బహిష్కరిస్తారు. ఇవి కఠినమైనటువంటి పాఠశాలలో ఉండేటువంటి ఒక సిద్ధాంతం. చాలా కఠినంగా ఉండేదంట ఉంటుంది. దానిని మనం గురువు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని చెప్పినట్టు పక్కన పెట్టకుండా మేధస్సులో ఆ మెదడు చేసే పనితీరులో దాన్ని గనక ఉంచుకున్నట్లయితే సునిష్ణాతముగా ఒక మంచి విద్యార్థిగా వెళ్ళి గొప్ప పండితుడిగా బయటికి రావడం జరుగుతుంది. అలానే వచ్చినటువంటి 6 నేను కూడా ఒకడు ఉన్నాను. అందులో ప్రథమ స్థానానికి మించి విశిష్ట స్థానాన్ని నాకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక గొప్ప అనుభూతి, గర్వం కాదండి, ఒక గొప్ప అనుభూతి. బాగా నేర్చుకుని బయటికి వచ్చామని. బయటికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, మన సంస్కృతిని ఎలా కాపాడాలి. మొట్టమొదటిగా నేను ఒక కార్యక్రమానికి బయటికి వెళుతూ ఉంటే మా తల్లి ధర్మంగా చెయ్యి, ధర్మంగా తీసుకో. 10 రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు, 100 రూపాయలు ఇచ్చేవారు ఉంటారు. ఎక్కువ డబ్బులు ఇచ్చారని వాళ్ళకి ఎక్కువ పూజ చేయకూడదు, తక్కువ డబ్బులు ఇచ్చారని ఉన్నది తీయకూడదు. గురువు నేర్పినటువంటి విద్య ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి ప్రతిఫలం అందించేలాగా చేయడమే ఈ యొక్క వేదం నేర్చుకున్న వాళ్ళకి సంస్కారంతో కూడినటువంటి విద్య. దాన్ని ఈ రోజుకి కూడా మేము ఆచరిస్తూ ఉన్నాం. అదే విధానంలో ఇప్పటికీ పూజాది క్రతువులు నిర్వర్తించడం జరుగుతూ ఉంది. అయితే ఒక 4 విద్యార్థులను నేను ఎంచుకుని ఆ 4 విద్యార్థులకి పాఠం చెప్పాలని ఆలోచన చేసి ఉన్నా. భగవంతుని అనుగ్రహం, వేద పాఠశాల రావడం, అందులో అధ్యాపకుడిగా, ఒక ప్రిన్సిపల్గా, ప్రధానోపాధ్యాయుడిగా ఉండడం, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి కష్టంతో. చిన్నప్పుడు కష్టం పడి ఉన్నాం, ఆ కష్టానికి భగవంతుడు ఇచ్చిన ప్రతిఫలం. దాన్ని ఖచ్చితంగా నమ్ముతాను. దేవుడిని నమ్ముకొని చేసుకుంటూ వచ్చినందుకు దేవుడు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం, అంతే. కేసరగుట్ట మీ ఫస్ట్ మేజర్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు మీకున్నది రెస్పాన్సిబిలిటీనా లేకపోతే కాన్ఫిడెన్స్ ఎక్కువ? ముందు రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఎందుకంటే నేర్చుకున్నటువంటి విద్య దాని విధానం అటువంటిది. 100 మందికి సమాధానం చెప్పగలగాలి. ఒక గ్రామంలో ప్రతిష్ఠ చేస్తే ఆ గ్రామంలో ఉండేటువంటి 1000 మందికి సమాధానం చెప్పగలగాలి. కనుక ముందు కుటుంబ బాధ్యత, ఆ తర్వాత ఇటువంటి చేసేటువంటి కార్యక్రమంలో గురువు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా ఖచ్చితంగా నిర్వర్తించాలి అనేటువంటి బాధ్యత. ఈ 2 బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ఏకాగ్రతతో కాన్ఫిడెన్స్గా చదవడం జరిగింది. ఇది బాధ్యతతో కూడుకున్నటువంటిది అని ఆలోచన. ఆ ఆపర్చునిటీ తర్వాత మీరు దేవాలయంలో చేస్తున్న కార్యక్రమాలన్నీ ఒక వృత్తి కాదు అని మీకు ఎప్పుడు అనిపించింది? గురువు గారు చేసేటువంటి విధి విధానాలలో మాకు చెప్పినటువంటిది ఆయన కొన్ని మంచి పలుకులు ఉన్నాయండి. ఇది ఒక వ్యక్తి ఒక దాంట్లో పెట్టుబడి పెడితే రూపాయికి 2 రూపాయలు సంపాదించాలని ఆలోచన ఉంటుంది. ఇందులో మేము పెట్టుబడి పెట్టేటువంటిది ఏదీ లేదు. మా కంఠమే మా పెట్టుబడి. దీనిని సక్రమంగా చేస్తే చేయించుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో భక్తుడు, అతనికి ఎప్పుడైతే దీని నుంచి ఒక ప్రతిఫలం వచ్చిందో ఖచ్చితంగా అతనే మమ్మల్ని ఒక గొప్ప గురువుగా భావించి మాకు కావలసినటువంటి సపర్యలు కూడా ఆయన చేయగలిగేటువంటి స్థితిని భగవంతుడు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. కనుక ఇది ఒక వృత్తిగా కాకుండా ఒక బాధ్యతగా వెళ్ళాలన్నది ఇప్పటికీ ఎప్పటికీ మా నిర్ణయం. ఇవాల్టికి మీరు చేసిన ప్రతిష్టలు 300కి పైగా ఉన్నాయి, కానీ మీ మొట్టమొదటి ప్రతిష్ట మీకు గుర్తుందా? ఖచ్చితంగా అండి. 2002లో
డిసెంబర్ మాసం. ఆ నెలలో మా గురువుగారి చేతుల మీదుగా కీసరగుట్టలో మొట్టమొదటి ప్రతిష్ట నాగబంధం, అంటే జంట నాగేంద్ర స్వామి. ఆ ప్రతిష్టను చేయడం, ఒక ప్రతిష్ట అంటే ఇలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం నాకు మొట్టమొదటిగా అక్కడి నుంచి ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ప్రతి ప్రతిష్టని కూడా ఒక పుస్తకం పెట్టుకుని అందులో రాసుకున్నాం. ఎందుకంటే రేపొద్దున మాకు పుట్టేటువంటి పిల్లలు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక తీపి గుర్తుగా మా తాతగారు ఈ విధంగా చేసేవారు, లేదా మా తండ్రి గారు ఇలా చేశారు అన్న విధంగా వాటిని రాసుకోవడం కూడా జరిగి ఉంది. మాకు ఇప్పటికీ గుర్తుండే ప్రతిష్ట, మొట్టమొదటి ప్రతిష్ట ఆ జంట నాగేంద్ర స్వామి వారి ప్రతిష్ట. సో తరతరాలుగా అందరికీ గుర్తుండాలని చెప్పి మీరు బుక్లో రాసుకోవడం జరిగిందండి. దేవాలయం ప్రతిష్ట అంటే మనందరికీ ఒక సెలబ్రేషన్ లాగా, అవును. కానీ మీ దృష్టిలో అది ఎక్కడ మొదలవుతుంది కరెక్ట్గా? అందరూ దేవాలయం ప్రతిష్ట అంటే ఆ రోజు విగ్రహాన్ని పెట్టి కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోతూ ఉంటారండి. మా ఊరిలో ఇంత పెద్ద దేవాలయం కట్టారండి. సహజంగా దేవాలయం ప్రతిష్ట అనే దానికి వెళితే, నవమాసాలు గర్భంలో ఒక తల్లి బిడ్డను ఏ విధంగా మోస్తుందో అదే తత్వం భగవంతుడు ప్రతిష్ట అనేటువంటిది. ఈ ప్రతిష్టా విధానం అంతా కూడా మొట్టమొదటగా ఆ భూమి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భూమి దేవాలయానికి ఉపయోగం ఉందా లేదా అనే పరీక్ష చేయాలి. దానినే భూపరీక్ష అంటారు. ఆ భూపరీక్ష చేసి ఆ తర్వాత కర్షణ చేసి, అంటే తవ్వి దున్ని అక్కడ ధాన్యములు చల్లి మొలకలు వచ్చిన తర్వాత వాటిని గోమాత చేత తినిపించి తదుపరి శంకుస్థాపన చేసి, ఆ శంకుస్థాపన తర్వాత నిర్మాణం మొదలుపెట్టి మూర్ధనేష్టకోపధానము, పాదం, ప్రస్తరం, గ్రీవం, కంఠం అనే విధంగా దేవాలయానికి కొన్ని భాగములు, వీటన్నిటినీ ముఖమండపములు, దేవతా స్థానాలు, వీటన్నిటినీ నిర్ణయించి గ్రామ రక్షణార్థమై నిర్మాణం చేసేటువంటిదే ఒక దేవాలయం. ఆ దేవాలయం ప్రతిష్ట వెనకాల చాలా తంతు, చాలా విధానం ఉంటుంది. ఇందాక మీతో చెప్పినట్టుగా నవమాసాలు గర్భంలో ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉన్నటువంటి అనుభూతిని ఏ విధంగా పొందుతాడో, ఈ దేవాలయ నిర్మాణం జరిగేంతసేపు కూడా భగవంతుడు అదే అనుభూతిని పొందుతాడు. అదే ప్రతిష్ట. ప్రతిమాయాం తిష్టంతీతి ప్రతిష్ట. ఒక ప్రతిమను ఒక స్థానం నిర్ణయించి ఆ స్థానంలో కూర్చోబెట్టడమే ప్రతిష్ట. సో గుడి ప్రతిష్ట అంటే ఒక అమ్మ నవమాసాలు తన జర్నీ ఎలా ఉంటుందో ఇదంతా గుడితో పోల్చడం జరిగింది. మీరు చెప్పిన స్థలభోగం, శిలభోగం, ఒక దేవాలయం కట్టడానికి ముందు ఒక భూమికి, ఒక శిలకి ఎందుకండి అంత గౌరవం? స్థలభోగము, శిలాభోగము. ఒక రాయిని ఒక శిల్పి చెక్కాలి అంటే, ఒక 18 అడుగుల శిలామూర్తిని చెక్కాలి అంటే 30 అడుగుల రాతిని తీసుకుని వస్తాడు. ఈ రాతిలో కూడా స్త్రీపుం నపుంసకాలు, పురుష రాయని, స్త్రీ శిల అని, నపుంసక శిల అని ఈ విధంగా ఉంటాయి. దెబ్బలు తిని రూపంగా మారినటువంటిది దేవతామూర్తి విగ్రహమై గర్భాలయంలో కూర్చుని పూజింపబడుతుంది. దెబ్బలు తినలేనటువంటిది దేవాలయంలోకి అడుగు పెట్టగానే మనం తొక్కేటువంటి రాయిగా మారుతుంది. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అన్ని దెబ్బలు తిన్నటువంటి మూర్తి ఏ విధంగా అయితే పూజింపబడిందో, ఇది కూడా మనం ఒక మానవుడితో తీసుకుంటే మనిషి కూడా అనేక రకాల దెబ్బలు తిని ఒక గొప్ప పూజింపబడిన వాడు అవుతాట. అలానే దెబ్బలు తిన్నటువంటి రాయి శిలాభోగమై గర్భాలయంలో పూజింపబడుతూ ఉన్నది. దెబ్బలు తినలేక పక్కన ఉన్నటువంటి రాయి కొబ్బరికాయలు కొట్టే రాయిగాను, మనం నడిచే పాదాల కింద రాయిగాను మారుతుంది. కనుక స్థలభోగము అన్నారు ఇందాక. స్థలభోగము, శిలాభోగంలో శిలాభోగం ఈ విధంగా ఆ రాతిని ఒక శిల్పి మలచి పూజింపబడేటువంటి విగ్రహంగా తీర్చిదిద్ది మనకు అందిస్తాడు. స్థలభోగము అంటాం. ఈ స్థలాన్ని తీసుకుని భూపరీక్ష చేసినప్పుడు ఒక చతురస్రాకారంలో గర్తాన్ని, అంటే గుంటను తవ్వి ఒక 6 అంగుళాలు అందులో నీటిని పోసి మందార పుష్పాన్ని వేస్తే అది సవ్యంగా, అంటే క్లాక్ వైజ్గా
సవ్యంగా తిరిగితే దేవాలయానికి పనికి వస్తుందని, తిరగకుండా అలానే ఉండిపోతే దేవాలయానికి పనికి వస్తుందని, అపసవ్యంగా యాంటీ క్లాక్లో తిరిగితే అది దేవాలయానికి పనికిరాదు. అటువంటి పనికిరానటువంటిది స్థలభోగం కింద వర్తింపచేయదు. స్థలభోగంగా వర్తింపచేసింది అంటే అది ఒక నిర్మాణమై మనకి గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఆ గృహానికి కానీ ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. అందుకని స్థలభోగము, శిలాభోగము ఈ రెండు ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా దేదీప్యమానంగా ఉంటుంది. మందార పువ్వు క్లాక్ వైజ్గా తిరగటం కానీ లేకపోతే అలాగే స్టడీగా ఉంటే కానీ దేవాలయానికి పనికి వస్తుంది భూమి. అవునండి. అదే యాంటీ క్లాక్ వైజ్గా తిరిగితే మాత్రం అసలు దేవాలయానికి పనికిరాదు. 300 ప్రతిష్టల్లో మొట్టమొదటిగా మా గురువుగారితో 100 దేవాలయాల ప్రతిష్టలకు వెళ్ళానండి. ప్రతిష్ట అనేటువంటి విధానం ఇలా చేయాలి అని యవమాత్రకం ఒడ్డు గింజంత తేడా కూడా లేకుండా మాకు నేర్పించారు మా గురువరేణ్యులు. ఆ తదుపరి లౌకికంలో 2010లో బయటికి వచ్చి లౌకికంలో ఉన్నటువంటి గొప్ప పండితుల దగ్గరికి వెళ్ళాం. వారు వారి విధానాలు ఎలా అనుసరిస్తున్నారు అనేటువంటి విధానాన్ని చూసిన తర్వాత భగవద్ అనుగ్రహంతో తాళాయిపాలెం శైవక్షేత్రం శివస్వామి వారి యొక్క పరిచయం, ఆ పరిచయం ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా వేరే వేరే ప్రాంతాలలో కూడా సుమారుగా అన్నీ కలుపుకొని 300 చిలుకు ప్రతిష్టలు చేయడం జరిగింది. అందులో గొప్ప అనుభూతినిచ్చేటువంటి ప్రతిష్ట క్రేన్ సంస్థల వారి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం. దీనిని మేము చేసినటువంటి 300 దేవాలయాల ప్రతిష్టలలో 9 రోజులు చేసినటువంటి గొప్ప ప్రతిష్ట. 21 రోజులు సుమారుగా 108 మంది ఋత్విక్కుల చేత అక్షరలక్ష మంత్ర జప అనుష్ఠానాన్ని ధారపోసి ఈ దేవాలయంలో దేవతామూర్తి కింద యంత్ర ప్రతిష్టను నిర్వర్తించడం జరిగింది. అందులోనూ ఈ 9 రోజుల్లో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమైనటువంటి పీఠ మఠాధిపతులు రావడం, ఇది ఒక గొప్ప అనుభూతినిచ్చింది ఈ దేవాలయ ప్రతిష్ట. అందులో 18 అడుగుల వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించడం అంటే అది ఒక గొప్ప అనుభూతి. మనం మొట్టమొదటిసారిగా మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు గురుగారు. ప్రతి ప్రతిష్ట కానీ ఒక కార్యక్రమం చేసేటప్పుడు కానీ వర్షం పడుతుంది అన్నారు. అవునండి. అది కోఇన్సిడెన్స్ అంటారా లేకపోతే దానికి ఇంకొక అర్థం ఏమైనా ఉందా? అర్థము ఉంది, కోఇన్సిడెన్స్ ఉంటుంది, యాదృచ్ఛికం. మండు ఎండాకాలం అంటే ఏప్రిల్ మాసం కానీ మే మాసం కానీ ఈ సమయాలలో వర్షాలు మనకు అతి తక్కువగా ఉంటాయి. అటువంటి సమయాలలో కూడా మేము ఏదైనా దేవతా ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వర్షం పడడం ఆనవాయితీగా మారిందండి. ఇక్కడ ఈ గణపతి దేవాలయ ప్రతిష్టలో కూడా 5వ రోజు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉండగా అద్భుతమైనటువంటి వాన. ఈ దేవాలయ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక్కడ అనేక రకాల యాగాలు జరిగినాయి. అతిరుద్ర మహాయాగము, శతచండీ యాగము, సుదర్శన యాగము, ఇవన్నీ కూడా క్రేన్ సంస్థల వారే నిర్వర్తించారు, గ్రంథి కాంతారావు గారు. దానితో పాటుగా సామూహిక షష్ఠి పూర్తి. కొంతమంది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు, కుటుంబ పరిస్థితులు బాగోకుండా ఉన్నవాళ్ళు. వారందరినీ సమకూర్చి వారందరికీ కూడా స్వయంగా క్రేన్ సంస్థల వారే సామూహిక షష్ఠి పూర్తి 108 మంది జంటల చేత ఇక్కడ నిర్వర్తించడం. ఆ సమయంలో కూడా అలా వర్షపాతం పడడం ఇది ఒక ఆనవాయితీగా మారింది. వేసవికాలం రోహిణీ కార్తె మా పెద్ద కుమార్తె యొక్క నూతన వస్త్ర బహుకరణ వేడుక, ఈ ఆనవాయితీ కొనసాగింపు ఏమో ఆ రోజు కూడా వర్షం పడడం అది నేనైతే అదృష్టంగానే భావించాను. అది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం అండి. మన దేశం మొత్తం దేవాలయాలతో నిండిపోయిందండి. అవునండి. కానీ నార్త్ భాగంలో సౌత్ భాగంలో దేవాలయాలను చూస్తే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. అవును. దాని వెనక ఉన్న ఫిలాసఫీ ఏంటంటారు? ప్రాంతీయ ఆచారం. మొట్టమొదటిగా మనం
శాస్త్రాణం అనేకత్వం ఆచరాణం గురు విద్య అని ఒక పదం ఉందండి. శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఒక మహామేరు పర్వతం అంతా శాస్త్రాలు ఉంటే అందులో మనం పర్వతం కింద భాగంలో మన పాదాల కింద ఉన్న ఇసుక రేణు అంత చదువుకున్నాం. ఈ శాస్త్రాలు అనేకం ఉండడం వల్ల ప్రాంతాలలో కూడా అనేక విధాలైనటువంటి ఆచరణలు వచ్చినాయి. ఇందులో వేదమని, వేదాలు మరలా 4 భాగాలు, ఋగ్ యజు సామ అథర్వణ వేదాలు. ఇందులో మరలా శాస్త్రాలు, ఆగమ శాస్త్రం, పౌరోహిత్యము, వైఖానసం, పాంచరాత్రము, శాక్తేయము, గాణాపత్యము, ఈ విధంగా అనేక రకాల శాస్త్రాలు. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి నడవడికను బట్టి ఆ శాస్త్రాన్ని అనుసరించి వారి వారి ఆచరణలు ఇందాక చెప్పుకున్నాం. ఆచరణ గురు విద్య, గురువు చెప్పినటువంటి ఆచరణలను పాటిస్తూ ఆ ప్రాంతానికి అనుగుణంగా పూజంతా ఒకే విధానం. ఎక్కడ చూసినా ఏ దేవతామూర్తి దగ్గరికి వెళ్ళినా దీపం వెలిగించాలి, హారతి ఇవ్వాలి, నైవేద్యం పెట్టాలి. మీరు ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఇది కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ జరిగేటువంటి విధానాలలో, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలలో ఉన్నటువంటి తేడా, అది అనేకత్వమైనటువంటి శాస్త్రాలలో గురువు చెప్పినటువంటి ఆచరణలో భాగంగా జరిగినటువంటి ఒక నిర్మాణమైనటువంటి వ్యవస్థ. దానిని ఆచరణగా తీసుకుని ఆ గురు పరంపరను ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్చక పురోహితులు. ఇన్ని దేవాలయాల మధ్య మీకు ఈ వరసిద్ధి వినాయకుని గుడి అంటే ఎందుకు అంత స్పెషల్? మొట్టమొదటిగా ఈ దేవాలయ బింబస్థాపన 2017-18 ప్రాంతంలో క్రేన్ సంస్థల వారితో నాకు ఎటువంటి సంబంధం లేదు. అనుకోకుండా ఈ బింబస్థాపన చేయడానికి నాకు ఆహ్వానం రావడం, ఈ దేవాలయంలో పెట్టినటువంటి బింబం ప్రతిష్టకి ముందే బింబస్థాపన చేయాలి. అంత పెద్ద మూర్తిని గుమ్మం నుంచి తీసుకువెళ్ళడం సాధ్యం కాదు కనుక ముందుగా బింబాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత దేవాలయాన్ని నిర్మాణం చేయాలి. ఆ బింబస్థాపన జరగడం, ఆ తదుపరి క్రేన్ సంస్థల వారు గ్రంథి కాంతారావు గారు అయ్యప్ప స్వామి దేవస్థానం ఉన్నది వీరిదే గుంటూరు పట్టణంలో సంపత్ నగర్లో. ఆ దేవాలయ ప్రతిష్టని మీరే చేయాలని మా దగ్గరికి రావడం, నేను వారితో కలవడం, అలాగా తత్సంబంధం ఏర్పడడం. ఆ మాటల్లో భాగంగా ఈ వినాయకుడిని క్రేన్ వాళ్లే ప్రతిష్ఠించారన్నది కూడా నాకు తెలియదు. అంటే యాదృచ్ఛికంగా ఈ బింబస్థాపనకి నేను వచ్చాను. భగవంతుడు బింబస్థాపన నువ్వే చేశావు, దీని ప్రతిష్ఠా కుంభాభిషేకం నువ్వే చేయాలని ఆ రోజు రాసినట్టున్నాడు. ఆ పరిచయం అలా ఏర్పడడం, ఈ దేవతామూర్తిని మేము ప్రతిష్ఠించడం, ఇది ఒక మా దృష్టిలో చరిత్ర అని చెప్పుకోవాలండి. ఎందుకంటే గొప్ప గొప్ప పండితులకే సాధ్యం కాదు ఇంత పెద్ద మూర్తిని ప్రతిష్ఠించడం. బాల్యావస్థ నుంచి నేర్చుకున్నటువంటి విద్య కానీ, మా గురువుగారి పేరు గణపతి శర్మ గారు, ఆ పేరులో ఉన్నటువంటి మహత్యం కానీ, ఈ గణపతిని ప్రతిష్ఠించేటువంటి అవకాశం వచ్చింది. అప్పటి నుంచి కూడా ఆయన పేరులో నేను వర సిద్ధి గణపతి, ఆ వరాలను సిద్ధించేటువంటి గణపతి. ఏ కార్యం చేసినా మనం వేడుకునేటువంటి మొట్టమొదటి మూర్తి గణపతి. అలానే మాకు కూడా ఒక ఆదర్శవంతుడయ్యాడు ఆయన. ఏ ప్రయాణం చేసినా ఆయనకి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి ప్రయాణం మొదలు పెడితే ఇంతవరకు మేము చేసింది ఏది కూడా నిర్విఘ్నం కాల, అంతా కూడా దిగ్విజయంగా ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా నెరవేర్చడం జరిగింది. అది ఆ గణపతి ఇచ్చినటువంటి గొప్ప ఆశీస్సులు. అందుగురించే ఇప్పటివరకు చేసినటువంటి దేవాలయ ప్రతిష్టల్లో కానీ అన్నిట్లో కానీ ఇది ఎప్పటికీ తర్వాత చేయబోయే ప్రతిష్టల్లో కూడా ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయేటువంటి ప్రతిష్ట మన గణపతి దేవాలయం. కొంతమంది గుడి అంటారు, కొంతమంది క్షేత్రం అంటారు. రెండింటికి గల డిఫరెన్స్ ఏమంటారు? సహజంగా గ్రామాలయాల్లో ఒక దేవాలయాన్ని నిర్మిస్తారండి. వారికి ఉన్నటువంటి స్తోమతను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గ్రామంలో ఉన్నటువంటి 10 మంది మాటలు కలవాలి ఒక దేవాలయం నిర్మాణం చేయాలంటే. అనుకున్న వారందరూ కూడా దేవాలయ నిర్మాణం చేస్తారు. అది ఒక దేవాలయంగానే విరాజిల్లుతూ ఉంటుంది. మీరు అన్నారు క్షేత్రము అని. క్షేత్రంగా ఎప్పుడు మారుతుంది అంటే
ఒక దేవాలయ నిర్మాణం చేసినప్పుడే 4 రాజగోపురాలు, 4 మాడవీధులు, వీటితో పాటుగా చిన్న కోనేరు, చుట్టుపక్కల కూడా దేవతామూర్తికి సంబంధించినటువంటి ఆ యొక్క పత్రములు కానీ పుష్పములు కానీ ఒక వనము, వీటన్నిటిని కూడా నిర్మాణం చేసుకుని మనందరికీ కూడా చూడగానే ఇది ఒక గొప్ప క్షేత్రము అనేటువంటి భావన కల్పించేలా తీర్చిదిద్దేటువంటి రూపాన్ని క్షేత్రము అని పిలుస్తారండి. దేవాలయము క్షేత్రము భగవంతుడు ఎక్కడున్నా ఒకడే, కానీ విరాజిల్లేటువంటి తత్వం క్షేత్రానికి ఒక 10 ఎక్కువగా ఉంటుంది. అందులో మీరు గమనిస్తే పర్వతాలు, మీరు ఎప్పుడైనా పెద్ద తిరుపతి, శ్రీశైలం వీటన్నింటినీ గమనిస్తే పర్వతాలు అంటే కొండల మీద నివసిస్తాయి. అందుకని అవి పెద్ద పెద్ద క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. నదీ తీరాలు, సముద్ర తీరాలు, వీటి దగ్గర కొన్ని దేవాలయాలు ఉంటాయి, వాటిని కూడా క్షేత్రము అంటారు. ఇలాగా 4 మాడవీధులు, 4 రాజగోపురాలతో ఎప్పుడైతే నిర్మాణం చేసి ఉంటాయో దీనిని కూడా ఒక క్షేత్రముగా పిలవడం జరుగుతుంది. అందుకని ఈ ఆలయానికి వరసిద్ధి విఘ్నేశ్వర పంచాయతన క్షేత్రము అని ఆ రోజున నామకరణం, ఈ రోజున అది ఆ నామకరణానికే విరాజిల్లుతూ క్షేత్రముగా తీర్చిదిద్దబడింది. అంత గొప్పగా ఉన్నది. ఇప్పుడు మన విజయవాడ ఇంద్రకీలాద్రి కూడా క్షేత్రమేనండి. ఓకే. మన ముందున్న ఈ 18 అడుగుల గణపతి మహాబలిపురం నుండి ఇక్కడికి ఎలా వచ్చారు? ఇది మొట్టమొదటగా కాంతారావు గారి తండ్రి గ్రంథి సుబ్బారావు గారు క్రేన్ సంస్థల వ్యవస్థాపకులు. వారు శ్రీరంగము, బద్రీనాథ్ ఇటువంటి పుణ్యక్షేత్రాలలో గొప్ప గొప్ప యాగాలు చిన్నజీయర్ స్వామివారి ద్వారా చేయడం జరిగింది. అటువంటి సమయంలో వారికి ముత్తయ్య స్థపతి గారని ఈ ఆలయ నిర్మాణం చేసినటువంటి స్థపతి గారు, వారి పరిచయంతో ఒక గణపతి రూపాన్ని ప్రతిష్ఠించాలి అని వారి మనస్సులో సంకల్పం, వీటన్నింటినీ కూడా బాధ్యతగా వారికి అప్పచెప్పడం జరిగింది. దానిని ఇక్కడికి తీసుకుని వచ్చి కలశం ఆకారంలో నిర్మాణం చేద్దామని ముందుగా అనుకున్నప్పటికీ ఇందాక మీకు తెలియజేసినట్టుగా స్థలభోగము, శిలాభోగం, ఆయన అక్కడ కాదు ఇక్కడ ప్రతిష్ఠించాలని, ఈ స్థలంలో నిర్మాణం అవ్వాలని, ఈ స్థలం పంచాయతన క్షేత్రంగా మారాలని ఆ భగవంతుడే రాసి ఉన్నట్టున్నాడు. అలానే అక్కడ ఆ శిల్పం ఏదైతే చెక్కబడి ఉందో, చెక్కబడినటువంటి చతుర్భుజ గణపతి ఈ రోజున ఇక్కడ ప్రతిష్ఠితుడే మనందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంత తేజోమూర్తిని వారు అక్కడే చక్కగా తీర్చిదిద్ది దాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒక విగ్రహాన్ని సెలెక్ట్ చేయటంలో అందరూ అందాన్ని చూస్తారు, కానీ మీరు చూసేది ఏంటి? దేవతామూర్తి యొక్క శిలలో చూసేటువంటిది మొట్టమొదటిగా జీవకళ. భగవంతుడి యొక్క రూపం చూడగానే ఆ భగవంతుడి యొక్క నేత్ర దర్శనం ఏదైతే ఉందో భక్తుడి యొక్క నేత్రములకు కూడా అదేవిధంగా ఆనాలి. ఆ దేవతామూర్తిలో జీవకళ ఉన్నదా లేదా అని శుద్ధి శానము అంటారు. శానతో శిలా పరీక్ష చేస్తారు. కంచు గంట ఏ విధంగా అయితే శబ్దం వస్తుందో శిలని ఆ శాన చేత తాకినప్పుడు ఆ శబ్దం వస్తుంది. వచ్చినటువంటి ఆ శబ్ద పరిజ్ఞానం చేత ఈ శిలలో జీవకళ ఉన్నది అని తెలుస్తుంది. అదేవిధంగా ఆ భగవంతుని యొక్క దేవద్వారములు ఏవైతే ఉన్నాయో వాటిని తెరవగానే ఆ భగవద్ దృష్టి ఏదైతే ఉందో అది భక్తుడి మీద కనిపించినప్పుడు ఆ భక్తుడు పొందినటువంటి అనుభూతిని చూస్తే ఆ దేవతామూర్తిలో ఉన్నటువంటి జీవతత్వం అనేటువంటిది అంత గొప్పగా ప్రసరిస్తుంది. మొట్టమొదటిగా చూసేటువంటిది మేము ఆ చెక్కినటువంటి ఆ శిలలో జీవకళ ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా పరీక్షించడం జరుగుతుంది. దానినే మా దాంట్లో లక్షణోద్ధారణము అంటారు. అంటే విగ్రహం లక్షణంగా ఉందా లేదా అని అది ఒక శిలా పరీక్ష. ఆ పరీక్షను చేసి నేత్రములని బంగారపు సుత్తి వెండి శానము చేత చక్కగా తీర్చిదిద్ది నేత్రములను పరీక్షించడం జరుగుతుంది. అదే మేము చేసేటువంటిది
దేవతామూర్తిలో శిలా పరీక్ష లక్షణోద్ధారణము. లక్షణోద్ధారం. చాలా మంది ఇక్కడ కొబ్బరికాయని పట్టుకొని 9 ప్రదక్షిణాలు చేస్తారు. దాని వెనుకున్న అర్థం ఏంటండి? మొట్టమొదటిగా ఈ దేవాలయం ప్రతిష్ఠ అయిన తర్వాత కొంతమంది భక్తులు కొబ్బరికాయలు సమర్పించడం జరుగుతూ ఉంది. వీళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తున్నారు ఏమిటి అని పూర్వం ఇలానే ఒక భక్తులు వచ్చి అడిగారు. అడిగిన వెంటనే నవప్రదక్షిణోపేతం యఃకుర్యాచ్చ ప్రదక్షిణం. 9 సంఖ్య ఎంతో గొప్పదైనటువంటిది. దేవ సంఖ్య అంటారు. ఒక వాహనం కొనుక్కునేటప్పుడు ఎవరైనా ఏ నెంబర్ తీసుకోవాలని అడుగుతూ ఉంటారు, ఏ సంఖ్య మంచిది అని. మేమందరం కూడా 9వ సంఖ్య తీసుకోండి, చాలా మంచిది అని చెప్తాం. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి తత్వం శ్రీచక్రం. నవయోనిర్నవ చక్రాణి విధిరే నవయవ యోగా అని పిలుస్తూ ఉంటారు. ఆ విధంగా 9 సంఖ్య దైవ సంఖ్యగా మారింది. అష్టాదశ శక్తిపీఠాలు 18, 8, 1, 9. మనం మన జీవితాన్ని పరిపాలించేటువంటి గ్రహాలు 9 నవగ్రహాలు. అదేవిధంగా ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తాం. మొత్తం 27 నక్షత్రాలు, 7, 2, 9. 27 నక్షత్రాలకి 4 పాదాలుగా విభజించారు. 27 4లు 108. అక్కడ 0కి విలువ ఉన్నది కనుక 8, 1, 9. ఇలా ఎక్కడ చూసుకున్నా కూడా 9 సంఖ్య ముడిపడి ఉన్నది. అందుకని మనం జన్మించాలన్నా మన తల్లి నవమాసాలు మోస్తే ఆవిడ గర్భంలో చక్కగా పెరిగి 9 మాసాలు నిండిన 9వ రోజు 9వ ఘడియకు మనం జన్మిస్తాం. అంటే ఇంత గొప్ప తత్వం ఉందండి 9 సంఖ్యకి. అలానే ఈ దేవాలయంలో ఆ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దగ్గర 2 చేతులు జోడించి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయ తీసుకుని మీ మనస్సులో ఉన్న సంకల్పం, ఉద్యోగమా, వ్యాపారమా, వివాహమా, సంతానమా, ఏదుంటే అది, ఆ సంకల్పాన్ని చెప్పుకొని నాకు ఇది చక్కగా ప్రసాదించు తండ్రి అని వేడుకొని ఆ నారికేళం చేత్తో పట్టుకుని 9 ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆ కొబ్బరికాయ మరలా స్వామికి సమర్పించి శీఘ్రముగా కలియుగంలో 3 దేవతలు అతి శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తారటండి. వినాయకుడు, లక్ష్మీ నారసింహుడు, ఆంజనేయ స్వామి. ఈ 3 కూడా ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవతలో ముందంజలో ఉన్నారట. వీరే కాకుండా ఇంకో 2 ఉన్నారు. కలౌ వెంకటనాయకు, వెంకటేశ్వరుడు, చండీదేవి. వీరు కూడా కలియుగంలో గొప్ప ఫలితాన్ని ఇస్తారట. అలానే మీరు గమనిస్తే మొట్టమొదటిగా చెప్పిన 3 దేవతలు ఎవరండి? వినాయకుడు, ఆంజనేయుడు, లక్ష్మీ నారసింహుడు. ఈ 3 కూడా జంతుముఖ స్వరూపాలు. వినాయకుడు ఏనుగు ముఖాన్ని, ఆంజనేయ స్వామి వారు వానరం కోతి ముఖమును, లక్ష్మీ నారసింహుడు సింహముఖాన్ని ఇలా ధరించి ఉన్నారు. వీరందరిలో కూడా అత్యంత శీఘ్రముగా అడిగిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు వరసిద్ధి విఘ్నేశ్వరుడు. అలానే ఈ దేవాలయంలో ఈ 9 ప్రదక్షిణములు చేసి కొబ్బరికాయ కొట్టి వారి మనస్సులో ఉన్న కోరికని స్వామికి చెప్పుకోగానే అతి శీఘ్రముగా, ఇప్పటికీ నాకు తెలిసి సుమారుగా 1000 మంది వరకు ఈ 4 సంవత్సరాలలో 1000 మంది వరకు వారి వారి యొక్క పనులు నిర్విఘ్నంగా జరిగి ఇక్కడికి వచ్చి మరలా ఆ రోజు కొట్టిన ఒక కొబ్బరికాయకి 108 కొబ్బరికాయలు అదనంగా కొట్టి మరలా 9 ప్రదక్షిణాలు చేసి వచ్చినటువంటి మొట్టమొదటి జీతాన్ని భగవంతుడికి సమర్పించడం జరిగింది సేవ కింద. అంటే వారి మనస్సంకల్పం అంత గొప్పగా నెరవేరుతూ ఉన్నది. అనేక మంది ఇలా 9 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ ఆ భగవంతుని యొక్క తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభూతిని పొంది ఉన్నారు. అందుకనే వరాలను సిద్ధించేటువంటి విఘ్నేశ్వరుడుగా మనందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నారు. గణపతి పూజ అంటే 21 పత్రి అండి. అవునండి. కానీ 21 అనే సంఖ్య ఎవరికి అంత విశిష్టత ఎందుకు ఉన్నదో తెలియదు. 21 ఎందుకు అంటారు? స్వామివారికి 21 నామములు అని ఉన్నాయి. 21 నామములు.
ఒకానొక సమయంలో ఈ గజముఖాన్ని ధరించిన తర్వాత ఆ గజముఖాన్ని పరమేశ్వరుడు ఈ వినాయకునికి ఇచ్చి శిరస్సు యందు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అప్పటి వరకు ఎంతో అద్భుతమైనటువంటి రుచులతో పార్వతీదేవి తన బిడ్డ అయినటువంటి కుమారుడైనటువంటి గణపతికి అన్ని వంటలు చేసి పెట్టేదిట. గజముఖంలో ఉన్న మూర్తి ఏమి తింటాడో తెలియలేదు. అటువంటి సమయంలో పార్వతీ అమ్మవారే సాక్షాత్తుగా సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని, సాక్షాత్తు పార్వతీ అమ్మవారే గరిక రూపంలో ఆవిర్భవించి ఎక్కడో హిమవత్ పర్వత శ్రేణులలో పుట్టినటువంటి గరిక మరణం లేకుండా ఒక హస్తమాత్రం పైకి ఎదిగి మరలా పక్కకు వాలి అలా పాకుతూ పాకుతూ భారతదేశం అంతా కూడా విస్తరించిందిటండి. అందుకని మొట్టమొదటగా గణపతికి ప్రీతికరమైనటువంటిది గరిక, పత్రి. గజముఖంతో ఆవిర్భవించినటువంటి ఆ విఘ్న వినాయకుడు తన తొండము చేత గరికని చుట్టి ఆకలి కోసం నోట్లో తీసుకున్నట్టు గరికని. అది ఎవరి యొక్క ప్రసాదం అండి? సాక్షాత్తు పార్వతీ అమ్మవారి యొక్క రూపమే గరిక. శతమూలాలు శతాంకురములుగా మారుతూ పాకుతూ పాకుతూ ఇదంతా వ్యాప్తించింది. సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశని. ఒక గరిక పోచ 4 అంగుళాల గరిక పోచను తుంపి గం గణపతయే నమః అని మన తల కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న నాశిని. చెడు కళలు వచ్చినట్లయితే ఆ దోషం పోతుంది, చెడు కళలు రావు. అంత గొప్పదైనటువంటిది గరిక. ఈ ఏకవింశతి నామములకు అంటే సహజంగా గజముకు అంటే ఏనుక్కి పత్రములు చాలా ప్రీతికరం. పత్రములు అంటే ఆకులు. ఈ ఆకులనే ఎక్కువగా స్వీకరిస్తుంది కనుక ఈ వినాయక చవితి శుభపర్వదినమున మిగిలిన రోజుల్లో తులసి శాప ప్రభావం చేత తులసిని గణపతికి నిత్యము అర్చన చేయరు. ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే ఆ దోష ప్రభావం తొలగి ఆ రోజున ఏకవింశతి పత్రులు 21 పత్రులు. మీరు గమనిస్తే ఈ 21 కూడా ఆయుర్వేదంలో అత్యంత విశిష్టమైనవి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి పత్రులు. వాటిని మనం తూచా తప్పకుండా పాటించి ఆయుర్వేదాన్ని గనక మనం అనుసరిస్తే ఆ పత్రుల యొక్క విశిష్టత అందరికీ తెలుస్తుంది. ఆరోగ్య సూత్రాన్ని కూడా భగవంతుడు మనకి కాపాడతాట. సహజంగా మీరు గమనించండి, వినాయక చవితితో పండుగలు ప్రారంభమవుతాయి. వినాయక చవితి నుంచి 9 రోజులు వినాయక నవరాత్రులను చేస్తారు. వెంటనే ఒక మాసం రోజుల్లో అమ్మవారు అడిగిందిట, వినాయకుడికి చేశారు నాకు చేయరా అని. దేవి నవరాత్రులు వస్తాయి, విజయదశమి అంటారు. దాంతో 10 రోజులు. వినాయకుడి కంటే ఒక రోజు అమ్మవారికి అదనం, తల్లి కదండి. అక్కడి నుంచి 10 రోజులు అవగానే 15 రోజుల వ్యత్యాసంతో పరమశివుడికి వేడుకుంటున్నాం ఇంకొక పండుగ. దాన్నే కార్తీక మాసం అంటారు. ఆయన 9 రోజులు చేసుకున్నాడు, ఈవిడ 10 రోజులు చేసుకుంది. నాకు చేయరా అని చెప్పి ఈయన అడిగితే ఈయనకి 30 రోజులు. ఏమండి, ఈ 30 రోజులు కార్తీక మాసం సేవ చేస్తారు ఈశ్వరుడికి. ఇదైన వెంటనే మేనమామ విష్ణుమూర్తి గారు, ఆయనకి నాకేమి లేదా అనే భావన కలిగింది. మీరు గమనిస్తే ధనుర్మాసం అని వస్తుందండి, డిసెంబర్ 16వ తేదీ నుంచి. అలాగా ఈ ధనుర్మాసం నెల రోజులు ఆశాంతం చేస్తారు. ఆయన కూడా నేను మీ అందరికంటే తక్కువ కాదని ఆయన పొందాడు. ఈ విధంగా పండుగల యొక్క ప్రారంభం మనం చూసుకుంటే వినాయక చవితి నుంచి మొదలవుతూ ఉంటుంది. సహజంగా వినాయక చవితి నుంచి తొలకరి జల్లులు పడి, వర్షాలు పడి, వాతావరణ పరిస్థితులు మారి జనులు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారట. ఈ పత్రి పూజ చేయడం ద్వారా, ఈ పత్రుల్లో ఉండేటువంటి ఔషధ గుణాల ద్వారా ఈ 21 పత్రులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం భగవంతుడికి సమర్పించడం ద్వారా ఖచ్చితంగా మనం పరిపూర్ణ ఆరోగ్యవంతులమై ఉంటాము అనేటువంటిది కూడా ఒక ప్రతీక. ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఈ ఆలయంలో ఈ 21 పత్రులకు సంబంధించినటువంటి వృక్షరాజ్యాన్ని పెంచుతూ ఉండడం కూడా ఒక గొప్ప అదృష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. గురుగారు, సైన్స్ని నమ్మే వాళ్ళకి, స్పిరిచువాలిటీని నమ్మే వాళ్ళకి దర్భ గురించి మీరు ఎలా చెప్తారు? మాకు శాస్త్రంలో
ఆచరణలో ఈ రెండింటిలో దర్భ అత్యంత ముఖ్యమైనటువంటిది. పుణ్యక్రతువు కానీ ఏది నిర్వర్తించినా మొట్టమొదటిగా వాడేటువంటిది దర్భ. అందుకనే దాని పేరు కుశ అని పిలుస్తారు, దర్భ అని పిలుస్తారు, కొంతమంది తెలియక గరిక అని పిలుస్తారు. 9 రకాల దర్భలు ఉన్నాయండి. ఈ 9 రకాల దర్భలు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాడుతూ ఉంటారు. అందులో యాగశాలలు కానీ గోశాలలు కానీ నిర్మాణం చేసినప్పుడు రెల్లుగడ్డి అని పిలుస్తారు లౌకికంలో, అది ఒక రకమైన దర్భ. దేవతా యజ్ఞ యాగాది క్రతువుల్లో వాడేటువంటిది ఒక విధమైనటువంటి దర్భ. ఏమిటండి ఈ దర్భ అంటే, విష్ణుమూర్తి వారు పాల సముద్రంలో పడుకుని ఉన్నప్పుడు శయనావస్థలో ఉన్నారట. పడుకున్నప్పుడు వారి యొక్క హృది స్థానంలో ఉన్నటువంటి కేశములు అంటే వెంట్రుకలు, ఆ వెంట్రుకలు పాల సముద్రంలో పడినాయట. అలల యొక్క ధాటికి అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాయి. అక్కడ ఆ ఒడ్డు మీద అవి మొలకలుగా వచ్చి చిగురంటుకున్నాయి. చిగురంటుకుని కేశములు కుశలుగా మారినాయి. ఈ దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారు. ఈ పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ పాల సముద్రంలో నుంచి కామధేనువు, దేవతా వృక్షములు ఈ విధంగా ఒక్కొక్కటి ఆవిర్భవిస్తుంటే అమృతం వచ్చింది. ఈ అమృతం తీసుకునే ప్రక్రియలో చిలికినప్పుడు అమృత బిందువులు కొన్ని వెళ్ళి ఆ దర్భ మీద పడినాయి. ఏవైతే విష్ణుమూర్తి యొక్క కేశములు ఒడ్డుకు వచ్చి కుశలుగా మారినాయో ఆ పచ్చటి చిగురుల మీద ఈ యొక్క అమృత బిందువులు పడినాయి. ఎప్పుడైతే ఈ అమృత బిందువులు పడినాయో వాటికి మరణం లేకుండా పోయింది. పవిత్రం వై దర్భాః. ఈ దర్భ పచ్చిగా ఉన్నప్పుడు ఎవరు కొయ్యరండి, ఎండిపోతున్నటువంటి సమయంలో కోస్తారు. కోసిన తర్వాత ఎండలో ఆరబెట్టరు, నీడలో గాలి తగిలేలాగా ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత ఈ దర్భను కూర్చెలుగాను బ్రహ్మ కూర్చెగాను వాటి ఒక సంఖ్యా ప్రమాణంతో కట్టడం జరుగుతుంది. పవిత్రం వై దర్భాః. పవిత్రతను చేకూర్చుకున్నది రండి దర్భ. అది ఎండిపోయినా కూడా పనికి వచ్చింది అంటే దానికి మరణం లేదని అర్థం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగంలో బ్రహ్మగారికి 50 సంవత్సరముల నుండి ద్వితీయ పరార్థం ఇంకొక 50 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మరణం లేకుండా వచ్చింది దర్భ మాత్రమే. దర్భకు మరణం లేదు. అటువంటి దర్భ ఏదైతే ఉందో మీరు గమనిస్తే మరణం లేనటువంటి దర్భ. సూర్యగ్రహణ, చంద్రగ్రహణములు వచ్చినప్పుడు దేవతామూర్తులు కూడా తన యొక్క శక్తి హీనిస్తుంది. అటువంటి సమయంలో మీరు గమనిస్తే దేవాలయాలు మూసివేసి ఆ తలుపులకు దర్భ పెట్టడం, మన ఇంట్లో గ్రహణం వచ్చినప్పుడు నిల్వ ఉన్నటువంటి ద్రవ్యముల మీద దర్భ వేసుకోండి అని చెప్తారు. గ్రహణ కిరణాలు విషపూరితంగా ఉంటాయట. గర్భిణీ స్త్రీ ఉన్నా కానీ ఈ విషపూరితమైనటువంటి కిరణాలు ఆ గర్భిణీ స్త్రీ మీద కానీ ఆ నిల్వ ఉన్నటువంటి ద్రవ్యాల మీద కానీ పడకుండా ఈ దర్భ ఆ గ్రహణ కిరణాలని కాపాడుతుంది, ఆపివేస్తుంది. ఒక ఆయన అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త దర్భలో ఉన్నటువంటి ప్రాముఖ్యత తెలుసుకుందామని ఈ రేడియేషన్ తరంగాలు, ఈ సెల్ ఫోన్ తరంగాలు వీటన్నిటిని కూడా పరీక్షించాడు. రెల్లు దర్భతో వేసినటువంటి గోశాలలో తన యొక్క సెల్ ఫోన్లో ఉన్నటువంటి తరంగాలను చూశాట. అది బయట ఉన్నటువంటి దాని మీద 2% తగ్గిపోయినాయటండి. ఈ దర్భను ఒక మోపు కోసుకుని వచ్చి అందులో ఈ సెల్ ఫోన్ ఉంచడం జరిగింది. అసలు సిగ్నల్సే పోయినాయి. అంటే భగవంతుడిచ్చినటువంటి విషపూరిత కిరణాలే ఆపగలిగినటువంటి దర్భ మానవ మాత్రలో మనం ఎంతండి. కనుక అటువంటి కొన్ని విషపూరితమైనటువంటి కిరణాలను మన మీద ప్రసరింపచేయకుండా ఆపేటువంటిది దర్భ. మీరు ఎప్పటికీ గమనించండి, కొన్ని దేవాలయాలలో గర్భాలయ ప్రవేశం ఉంటుంది. కాశీ క్షేత్రం కానీ ఇవన్నీ కూడా అవన్నీ జ్యోతిర్లింగములు అని పిలుస్తారు. అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క దేవతామూర్తిని సామాన్య మానవుడు తాకినా తన శక్తి కోల్పోదు విగ్రహం. అటువంటివి జ్యోతిర్లింగములు, శక్తిపీఠాలుగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ దర్భలో కానీ భగవంతుడు నివసించేటువంటి ఆ దేవాలయంలో కానీ
ఒక విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి నిగూఢమైనటువంటి శాస్త్రం ఉన్నది. ఇందాక మీరు ఒక చిన్న మాట అన్నారు, సైన్సు శాస్త్రము అనేటువంటిది. ఈ రెండు కూడా మానవాళికి తల్లి తండ్రి లాంటివి. ఖచ్చితంగా రెండింటితోనూ సత్సంబంధం కొనసాగుతూనే ఉంది. శాస్త్రంలో ఉన్నదే సైన్స్ చెప్పబడింది, దానిని ఇప్పుడు శాస్త్రాన్ని మన వాళ్ళు సైన్స్ అంటున్నారు. శాస్త్రంలో ఏనాడో చెప్పబడింది. ఎందుకంటే హనుమంతుల వారు పండుగ భావించి సూర్య భగవాను తినడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. యుగ సహస్రయోజన పరభాను, ఆ రోజుల్లోనే హనుమాన్ చాలీసాలో భూమి నుంచి ఇంత దూరం ఉంటుంది అనేటువంటి సూర్య భగవానుడు ఇంత దూరం ఉంటాడనేది ఉంది, అందులోనే రాస్తున్నారు. ఆ తరువాత ఇన్ని రోజులు ప్రయాణం చేశారండి ఎవరు? రామచంద్రుల వారు లంకకు వెళ్ళడానికి 21 రోజుల చిల్లర ఎంతో పట్టింది. ఇప్పటికీ మనం అయోధ్య నుంచి శ్రీలంకకి మనం వాకింగ్ గూగుల్ మ్యాప్లో కొడితే 21 రోజుల చిల్లరే వస్తుంది. అంటే దీన్ని మనం ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ చదువులు, ఈ ఆంగ్ల ప్రపంచంలో శాస్త్రం అనేటువంటిది కొంచెం వెనకబడి ఉండడం వల్ల దాన్ని అందరూ సైన్స్ అంటున్నారు. సైన్సు శాస్త్రం రెండు కూడా సమానతత్వంతో ఉన్నటువంటివి. రెండింటిలోనూ ఆఖరికి వచ్చేటువంటి వివరణ ఒక్కటే. ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభా ఉన్నారు, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది జనాభాలో అందరూ మనుషులే. ఈ మనుషులందరూ కూడా రూపాలు మారినాయి. రూపాలు మారినప్పటికీ కొంతమందిని గుర్తుపడతాం, కొంతమందిని గుర్తుపట్టలేం చూసినప్పటికీ కూడా. కానీ ఇన్ని కోట్ల మందిలో ఇంతమంది పుట్టినప్పటికీ భగవంతుడు తన వేలి ముద్రని ఎవరిది వాళ్ళకి ఇచ్చాడు తప్ప ఎవరిది వాళ్ళది విడదీసి లేదా ఒకళ్ళు కలవడం కానీ ఎప్పుడు కూడా జరగదు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప సృష్టి. అందులో ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను మనం పెంచుకుంటూ ఆ భగవంతుడికి దగ్గరగా ఉంటూ మన నిత్యకృత్యములు నెరవేర్చుకుంటూ ఉంటే మనం మనల్ని కాపాడుకుంటాం, మనం లోకాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ దేవాలయానికి వచ్చి భక్తులు వెళ్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటారు. అవునండి. అలాంటి భక్తులలో ఎవరిదైనా జీవితం మార్చేసిన సంఘటన కానీ లేదా మీకు బాగా ఎమోషనల్గా అనిపించిన సంఘటన కానీ ఈ క్షేత్రంలో ఏమైనా ఉన్నాయా? ఈ దేవాలయంలో కొంతమంది భక్తులు వాళ్ళ యొక్క కష్టాలను చెప్పుకుంటూ ఉంటారండి. మా కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయని. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే ముద్గల పురాణంలో ఆ ముద్గల మహర్షి 32 మంది గణపతులను దర్శించాడు. మనందరికీ ఒక్క గణపతి తెలుసు, వినాయకుడు. అంటే ఏనుగు తొండం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ దేవాలయంలో గమనిస్తే మండపంలో 32 గణపతుల్ని ప్రతిష్ఠించారు. ఈ 32 గణపతులకి ఇక్కడ హోమం చేసేటువంటి అవకాశం ఒకటి ఉంది. అంటే మన యొక్క కుటుంబ పరిస్థితుల దృష్ట్యా విద్య కానీ ఇంకోటి కానీ అలానే ఒక 42 ఏళ్ల వ్యక్తి గొప్ప సంపన్నుడు. ఈ సుసంపన్నుడు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, అందం ఉంది. సకాలంలో వివాహం జరగల. ఆ విషయంలో చాలా బాధపడుతూ ఉన్నాడు. గురుగారు పరిస్థితి ఇదండి, ఇలా ఉందండి అని కుటుంబ పరిస్థితిని చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత ఇక్కడ అతను ఉండ్రాళ్ల సేవ, సంకటహర గణపతి యొక్క హోమము ఇవన్నీ చేయించుకున్నాడు. చేయించుకున్నటువంటి 28వ రోజు అతనికి సంబంధం కుదరడము, వెంటనే ఒక 2 మాసాలలో వివాహం అవడం, ఇవన్నీ కూడా అనుభవించినటువంటి అతను ప్రత్యక్షంగా అతనికి చేయడం ద్వారా మేము ఈ 2 కూడా అంత గొప్ప అనుభూతిని పొందాము. మీరు అన్నారు ఒక ఎమోషనల్ ఏమైనా ఉందా అని. ఈ దేవాలయ నిర్మాణం క్రేన్ సంస్థల అధినేత కాంతారావు గారు ప్రతిష్ఠించడం జరిగింది ఈ గొప్ప క్షేత్రాన్ని. ఎమోషనల్ అంటే స్వామివారి యొక్క మొట్టమొదటి దర్శనం ఆ కుటుంబ సభ్యుల ద్వారా అధివాస ప్రభృతిలో స్వామివారికి నీళ్లు పోసేటువంటి జలాధివాసం జరుగుతుంది. అంతకు ముందు వరకు కూడా స్వామివారిని వెన్నపూస గంధపు లేపంతో మూసివేయబడి ఉంది. ఈ 2 ద్వారాలు తెరిచి స్వామివారి పైనుంచి ఆ కలశ జలాన్ని పొయ్యాలి అన్నప్పుడు ఈ బిందెతో ధారని పొయ్యాలి స్వామివారి మీద.
దానిని ఆయన కంటి ధారతో పోశారు. అంటే ఆ ఆనందం, స్వామివారి యొక్క రూపాన్ని నేను మా నాన్నగారి యొక్క కోరికను నెరవేర్చాను అంటారు కదండి. ఇది అవునండి. పుత్రోత్సాహము పుత్రుడు పుట్టంగా కాదుట. ఆ పుత్రుడు ప్రయోజకుడైనప్పుడు ఆ తండ్రికి ఆనందం కలుగుతుందని ఒక సూక్తి ఉన్నది. అలానే ఈయన ఆ బిందెతో నీళ్లు తీసుకుని స్వామివారి మీద పోసేటప్పుడు అలా ఒక్క స్వామివారిని అలా చూసి కంటి ధారను కురిపించారు. ఆ సమయం ఇప్పటికీ మా అందరికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే వారు నాన్నగారు ఉండగా చేయవలసినటువంటి కార్యం ఇది. వారికి అనారోగ్య కారణాల చేత వారు పైలోకాలకు వెళ్ళడం, అవును. ఆ బాధ్యతని, ఇది గొప్ప విషయం అండి. ఎందుకంటే నాన్నగారు ఏదో చేశాలే మనం చెయ్యాలా అని దాన్ని పక్కన పెట్టకుండా నాన్నగారి యొక్క పేరు నిలబడుతూ తన పేరు జీవితాంతం చిరస్థాయిగా నిలిచిపోవాలని ఒక గొప్ప కార్యక్రమం ఈ దేవాలయ ప్రతిష్ట. అందులో ఆనందకరమైనటువంటి హృదయానందమైనటువంటి విషయం ఏంటంటే ఆనంద బాష్పాలను కురిపిస్తూ ఆయన చేసినటువంటి మొట్టమొదటి ఆ జలాధివాసాభిషేకం, అది గొప్ప అనుభూతినిచ్చింది. గురుగారు, ఆలయం ఒక సేవ అయితే మనుషుల్ని తయారు చేయడం దానికన్నా ఇంకా పెద్ద సేవ. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ వేద పాఠశాల. అవునండి. మీరు చెప్పినట్టే ఇది ఒక పెద్ద నిర్ణయం కాదు, అంటే పెద్దగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. గ్రంథి కాంతారావు గారితో ఒక చిన్న మాటలో పుట్టిన నిర్ణయం అది. అసలు ఆ మాట అక్కడ ఏం జరిగింది గ్రంథి కాంతారావు గారితో? ఈ దేవాలయంలో కూర్చుని దేవాలయంలో జరిగేటువంటి పూజా విధానాలు వాటి గురించి మాట్లాడుకుంటున్న సమయంలో అర్చనా విధానములు ఎలా ఉన్నాయి ఏమిటి అన్న విషయం వచ్చి ఉన్నది. వచ్చినప్పుడు ఇక్కడ చేసేటువంటి అర్చకులందరూ కూడా సునిష్ణాతులు. అంటే వారు చేసేటువంటి అర్చనా విధానంలో అందంగా అద్భుతంగా స్వామివారి యొక్క సేవను ఈ రోజుకి కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సమయంలో వేరే వేద పాఠశాలకి 2000 గజాలు ఇద్దామని నిర్ణయం చేయడం జరిగింది. వారు రాకపోవడం, అక్కడి నుంచి మనం ఎందుకు వేద పాఠశాల నిర్మాణం చేయకూడదు అని కాంతారావు గారు మమ్మల్ని అడగడం, ఖచ్చితంగా చేయండి, దానికి విద్యార్థులను ఇవన్నీ మేము చూసుకుంటామని ఆ రోజే మాట జరగడం, ఇదంతా కూడా ఒక 10 నిమిషాలు జరిగినటువంటి ఒక గొప్ప నిర్ణయం. వెంటనే శంకుస్థాపనకి ముహూర్తం చూడడం, ఎక్కడో ఎందుకు దేవాలయం పక్కనే కడదామని ఇక్కడ దేవస్థానానికి ఒక 3.5 ఎకరములు, పాఠశాలకి 2 ఎకరములు కేటాయించి వెంటనే ఈశాన్యంలో శంకుస్థాపన చేయడం, పాఠశాల నిర్మాణం చేయడం, ఇదంతా కూడా యాదృచ్ఛికంగా ఒక 10 నిమిషాల్లో జరిగినటువంటి ఒక చిన్న సంభాషణలో వారు మనస్సంకల్పం, ఆ సంకల్పాన్ని నెరవేర్చే విధానంగా మేము కూడా ముందుకు వెళ్ళడం, అలా కలిసి రావడం, ఇది కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహం. ఒక్క మాటలో పుట్టిన ఆలోచన ఇవాళ 100 మంది పిల్లలకి భవిష్యత్ అయింది. ఈ జర్నీలో మీరు చూసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి గురువుగారు? పెద్ద ఛాలెంజ్ అంటూ ఏమీ లేదండి. నేను అనుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏమిటంటే నాకు వచ్చినటువంటి రూపాయిలో కొంత దాచి ఒక 10 మంది విద్యార్థులను తీర్చిదిద్దాలని నేను మనస్సంకల్పం నిర్ణయించుకున్నా. అది భగవంతుడు నన్ను ఈ విధంగా వేద పాఠశాలలోకి పంపించిన తర్వాత విద్యార్థులను అందరూ కూడా మా పాఠశాలలో చేర్చండి అన్న భావానికి వెళతారు. మాకున్నటువంటి అవకాశం, భగవంతుడి ఇచ్చిన అనుగ్రహం, మేము ఇంతవరకు ఎవరిని అడగల. పాఠశాలలో ఉన్నటువంటి గురువుల్ని కానీ, పాఠశాలని కట్టినటువంటి అందాన్ని కానీ, పాఠశాలలో ఉన్నటువంటి వసతిని కానీ, వీటన్నింటినీ చూసి విద్యార్థులే తనంతట తానుగా ఇక్కడికి వచ్చి పాఠశాల జాయిన్ అవ్వడం. నేను 10 మందికి విద్య నేర్పాలనుకుంటే భగవంతుడు 100 మందికి నేర్పించే అవకాశాన్ని ఇచ్చాడు. ఇది నిజంగా చెప్పాలంటే 100 మందిని తీర్చిదిద్దాలంటే ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే
ఈ రోజుల్లో చూడలేనటువంటి పరిస్థితి. అవును. తల్లిదండ్రికి అమ్మో వీళ్ళు వస్తే గొడవ చేస్తారు, కాసేపు స్కూల్ ఉంటే బాగుండరా అనుకుంటున్నారు. అలాంటిది 100 మంది పిల్లల్ని చూడాలి అంటే ఇది ఒక గొప్ప ఛాలెంజ్గా నేను భావిస్తూ ఉన్నాను. ఇందులో నాకు నచ్చిన అంశం ఏంటంటే తల్లి తండ్రి అమ్మ నాన్న అని పిల్లవాడు పిలిస్తే ఎంత ఆనందం ఉంటుందో, ఎంతమంది పిల్లలు గురువు గారిని పిలిస్తే నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఆ విషయాన్ని ఆనందంగా చెప్తూ ఉన్నాను. గురుగారు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దానిలో మాకు అర్థమైంది ఏంటంటే మీ జీవితంలో మీ ఈ జర్నీలో గ్రంథి కాంతారావు గారు ఎంతో ముఖ్యమైన రోల్ ప్లే చేశారంట. అవునండి. ఆయన గురించి మేము విననిది మీరు చెప్పాలనుకున్నది ఏమన్నా ఉందా? 2017-18లో ఆయన పరిచయం అండి. ఉమ్, ఆయన గురించి మనం ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సామాజిక జీవన విధానంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరికీ ఆయన గురించి తెలుసు, ఆయన విధి విధానం. వారు మాతో ఉన్నటువంటి సాన్నిహిత్యం మమ్మల్ని ఇప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లో చూడడం. సహజంగా వేదం నేర్చుకున్నారు, వాళ్ళు ఏదో అక్కడ పాఠం చెప్తున్నారు, ఫలానా రాఘవేంద్ర గారు అనే భావన కాకుండా వారిని నన్ను ఒక కుటుంబ సభ్యుల్లో చూస్తూ ఉన్నారు. ఇది సహజంగా అన్ని చోట్ల జరగదండి. ఎందుకంటే ఎవరైనా పరిచయం అయితే ఆ పరిచయం అంతవరకే ఒక స్నేహంలా వారి వరకు ఉంటుంది. కానీ కాంతారావు గారితో ఉన్నటువంటి గొప్ప ఇది ఏమిటంటే స్నేహమే కాకుండా ఒక కుటుంబ సభ్యుల్లో చూస్తూ ఆయన మమ్మల్ని ఇప్పటికీ కూడా అంతే ఆదరణ ప్రేమతో మా పిల్లల్ని కూడా వాళ్ళ ఇంట్లో మనవడు మనవరాళ్ళల్లా పలకరిస్తారు. అది వారితో ఉన్నటువంటి గొప్ప సాన్నిహిత్యం. ఈ బిల్డింగ్ కట్టడం ఒక సక్సెస్, కానీ దాని తర్వాత మొదటి రోజు స్టూడెంట్స్ కానీ పిల్లలు అవును. అడుగు పెడుతున్నప్పుడు మీకు ఎలా అనిపించేదండి? ఇంత గొప్ప వేద పాఠశాల వారు ఇంత అందంగా నిర్మాణం చేసి ఇచ్చారు. ఎందుకంటే సొంత ఇల్లు కంటే అందంగా కట్టారు. ఉన్నమాట చెప్పాలంటే వారు ఉండే ఇల్లు చాలా చిన్నదండి. వారి నాన్నగారు వారి తాతగారు వారి గుర్తుగా ఇప్పటికీ వారు ఆ ఇంటిని అట్లానే ఉంచారు. ఈ పాఠశాలను ఇంత అందంగా కట్టారు. కట్టిన తర్వాత ప్రతి పిల్లవాడు లోపలికి రావడం. మేము అనుకున్నది ఏమిటంటే 50 మంది విద్యార్థులను సంవత్సరానికి తీసుకోవాలి అంటే ఎన్ని అప్లికేషన్లు వస్తాయండి? వీటిని ఆలోచించాం. అంతమంది అవుతారా అవరా అని ఆలోచించాం. భగవంతుడి యొక్క అనుగ్రహం మా అదృష్టం. మొట్టమొదటిసారి 78 అప్లికేషన్లు వచ్చినాయి మొట్టమొదటి సంవత్సరం. అందులో మొట్టమొదటిగా వచ్చిన 50 మందిని తీసుకున్నాం. ఈ సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరానికి 96 అప్లికేషన్లు వచ్చినాయి. అందులో మొట్టమొదటిగా వచ్చిన 50 మందిని తీసుకున్నాం. ఈ విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులు నా పిల్లవాడు గొప్ప పండితుడు కావాలని వారి మనస్సులో సంకల్పం ఉంటుంది. వారు అనుకోకముందే మేము అనుకున్నాం ప్రతి విద్యార్థిని ఒక గొప్ప పండితుడిగా పంపించాలి. వారు ఇక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ప్రశంసాపత్రం తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఫలానా క్రేన్ సంస్థల వారి ఈ వరసిద్ధి విఘ్నేశ్వర వేద పాఠశాలలో చదువుకుని ఫలానా గురువుగారి శిష్యుడి కింద నేను విద్య నేర్చుకున్నాను అని వాడు గొప్పగా చెప్పుకుంటే మాకు అదే ₹1,00,00,000. కనుక శాశ్వతంగా నిలిచిపోయేటువంటిది పేరు. విద్యార్థులు కూడా భగవంతుడి దయ వల్ల అంతే గొప్పగా నేర్చుకుంటున్నారు. దీన్ని మేము ఖచ్చితంగా ఒక గొప్ప ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళాలనేదే మా గట్టి సంకల్పం. మీరు అన్నట్టే ప్రతి సంవత్సరం 50 అప్లికేషన్ల వరకే తీసుకుంటా అన్నారు, కానీ వచ్చే సంఖ్య దానికన్నా ఎక్కువ ఉంది కదా. ఆ 50 వరకే లిమిట్ ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? ఒక విద్య చెప్పేటువంటి గురువు ఒక 15 నుంచి 20 మందిని తన యొక్క నేత్రములతో చూసి ఎలా చదువుతున్నాడు ఏంటని పరీక్షించవచ్చు. ఈ సంఖ్య పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క గురువు గారి కింద 40 మంది 50 మంది విద్యార్థులు ఉంటే మీరు ఒక మాట వినండి, గుంపులో గోవింద అనే మాట వినే ఉంటారు. విన్నాను. అలానే ఈ విద్యార్థులందరూ కూడా వెనకవాడు ఏం చదువుతున్నాడో అర్థం కాదు, ముందువాడు ఏం చదువుతున్నాడో అర్థం కాదు. ముందు వరుసలో కూర్చున్నవాడు గొప్పవాడు అవ్వచ్చు, వెనక కూర్చున్నవాడు వెనకబడచ్చు. ఈ భావన లేకుండా ఒక్కొక్క సబ్జెక్టుకి
ఇంతమంది ఉంటే బాగుంటుంది అని నిర్ణయించి ఇది ఉచిత వేద పాఠశాల. ఇది పరిపూర్ణంగా ఉచితంగా చేస్తున్నటువంటి వేద పాఠశాల. భోజనం కానీ పుస్తకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనం విద్యార్థులకు ఉచితంగా నేర్పిస్తూ ఉన్నాం. ఇది నిర్వహించేటువంటి యాజమాన్యానికి భారం కాకూడదు. వచ్చేటువంటి విద్యార్థులు ఒక్కసారిగా 100 మంది 200 మంది పెరిగినట్లయితే వారి మీద కూడా భారం పడవచ్చు. వారు ఈ రోజున పెట్టేటువంటి స్తోమత అధికంగా ఉండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో దీనిని కొనసాగించాలి అంటే మొదటి నుంచే దీనికి ఒక విధి విధానం ఉండాలి. అందుకని చదువుకునేటువంటి విద్యార్థి ఎక్కడ ఇబ్బంది పడకూడదనేటువంటి సదుద్దేశంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, సమాన స్థితిలో చూడాలి అంటే ఒక క్రమ సంఖ్యతో ఒక లిమిట్లో విద్యార్థులను తీసుకోవాలని నిర్ణయించుకుని ఆ విధంగా వారిని తీసుకోవడం జరుగుతుంది. ఇందులో వయసును బట్టి కూడా తీసుకుంటాం. ఓకే. 20 ఏళ్ళు దాటిన వాడు వచ్చి నేను వేదం నేర్చుకుంటానంటే వాడి నాలుక తిరగదు. మొక్కై వంగునది మానై వంగున. మొక్కగా ఉన్నప్పుడే ఆ కొమ్మని ఉంచాలి, లేదంటే అది ఏ దిక్కుకుంటే ఆ దిక్కుకే పెరుగుతూ వెళ్తుంది. కనుక వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా యాజమాన్యము, అధ్యాపక బృందము అందరూ సమావేశమై దీనిని ఒక విస్తృతంగానే పాఠశాల నిర్మాణం చేసినప్పటికీ 6 సంవత్సరాలకి 300 మంది విద్యార్థులు అవుతారు. అవునండి. సుదూర దృష్టితో దీనిని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక పద్ధతితో నడుస్తూ ఉంటే అది అలా కొనసాగుతూ ఉంటుందనేటువంటి సదుద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుని అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నాం. గురుగారు, మీ ఇంట్లో మీకు 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్పారు. అవునండి. దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పారు, నేను కనీసం 10 మంది వేద పండితుల్ని తయారు చేయాలి అని. అవునండి. ఆ ఆలోచన ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసుకోవచ్చా? సహజంగా మీరు దానాల గురించి వినుంటారు. అవును. అన్నదానం. ఉమ్. చాలామంది అన్నదానం చేస్తే చాలా గొప్పది అంటారు. అవునండి. అలానే అన్నదానాలు చేస్తూ ఉంటారు. మనకు తోచినంతలో మనం అన్నదానానికి వెళ్ళిన ఏదైనా పుణ్యక్షేత్రంలో మనకు తోచిన మన స్తోమతను బట్టి అక్కడ చదివిస్తాం అన్నదానానికి ఇంత విరాళమని. వీటిల్లో స్వర్ణదానమని ఇలా అనేక రకాల దానాలు ఉన్నాయి. అన్ని దానాలలో గొప్పది అన్నదానం. అన్నదానం ఏ విధంగా అయితే అందరూ పాల్గొని చేస్తున్నారో విద్యాదానాన్ని కూడా చేయాలి. అంటే విద్యని నాలోనే దాచుకోకూడదు. ఈ విద్యని ఆడపిల్లలకు నేర్పేటువంటి విద్య కాదు. కనుక ఆలోచన చేసిన తర్వాత కనీసం ఒక 10 మంది విద్యార్థుల్ని చేర్చి వారికి విద్యని పంచాలి అని నిర్ణయం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో చర్చించడం, మా అమ్మగారు మా ధర్మపత్ని ఇద్దరు కూడా దానికి అంగీకరించడం. మనం అనుకుంటాం సరదాగా మాటల్లో, అమ్మంటే భారం కాదు, అంటే తల్లి భారం కాదు, భార్య బానిస కాదు అన్న సూక్తిని తీసుకుంటే వాళ్ళిద్దరూ కూడా నాకు సహకరించడం, వారితో కూడా మేము అంతే విధంగా ఉండడం. అలా అనుకున్న సమయంలో వారు సరే అనడం, అనుకోకుండా వేద పాఠశాల రావడం, అంతవరకు వెళ్లకుండానే ఇప్పుడు 10 మందితో అనుకున్నది ఒక 100 మంది విద్యార్థుల్ని రాబోయే కాలంలో 1000 మంది విద్యార్థులకి నేను విద్యాదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ విద్య నాతోనే ఆగకూడదని కోరుకుంటూ ఉన్నాను. గురుగారు, వేద పాఠశాల అనగానే అందరూ అనుకుంటారు వేదాలు మాత్రమే నేర్పిస్తారని. అవునండి. కానీ మీతో మాట్లాడినప్పుడు ఇంతకు ముందు మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ బేసిక్ కంప్యూటర్స్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ సంస్కృత్ కూడా నేర్పిస్తారు అని. అవునండి. ఆ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అని ఎందుకు అనిపించింది? ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా నేర్చుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఒక పండితుడిగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అవును. బయటికి వెళ్ళాక ఇప్పుడున్నటువంటి సామాజిక సంస్కృతులలో అత్యంత ప్రధానమైనటువంటిది ఆంగ్ల భాష. మాతృభాష మనకి తెలుగు అయినప్పటికీ దానికి తండ్రి లాంటి ఇంకొక భాష ఇంగ్లీషు, ఆంగ్లము. బయటికి వెళ్ళిన విద్యార్థికి ఒక రాష్ట్రం వెళ్ళొచ్చు లేదా దేశం వెళ్ళొచ్చు. అక్కడ కూడా దేవాలయాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అక్కడ వెళ్ళినప్పుడు అతను వాళ్ళతో చర్చించేటువంటి సమయంలో వీరింతేరా, వీరికి ఏం రాదు అవహేళనగా చూడడం కానీ, వీరిని తక్కువ చూపు చూడడం కానీ
ఇలాంటివి జరుగుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు సంస్కృతంలో మాట్లాడగలగాలి. లౌకిక జనం దగ్గరికి వెళ్ళినప్పుడు వాడికి వచ్చినటువంటి ఇప్పుడు మనకు అత్యంత అవసరమైనటువంటి ఆంగ్ల భాషలను మాట్లాడగలిగి ఉండాలి. దీనితో పాటుగా కొంత లౌకిక జ్ఞానం తెలిసి ఉండాలి. ఈ రోజుల్లో అంతా కూడా కంప్యూటర్ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. అవునండి. విద్యార్థి అనేటువంటి వాడు పుస్తకానికే పరిమితం కాకుండా దాని నుంచి కొంత పెంపొంది బయటికి వెళ్ళినప్పుడు కూడా బయట లౌకిక జనంతో ఆంగ్లంలో మాట్లాడే విధంగా, పండితులతో చర్చించేటప్పుడు సంస్కృతంలో ఒక మంత్రానికి తనంతట తానుగా అర్థం తెలుసుకుని ఆ అర్థాన్ని కూర్చున్నటువంటి వేలాది మంది భక్తులకు సవివరంగా తెలియజేసేలాగా సంస్కృతము, దానితో పాటుగా కొద్దిగా కంప్యూటర్స్, బయటికి వెళ్ళిన తర్వాత ఈ చరవాణి, ఈ సెల్ ఫోన్లు లేదా కంప్యూటర్స్, వీటిని నేర్చుకోవడం ద్వారా అతను మేధోశక్తి ఇంకొంత మెరుగుపడి తనకు ఉన్నటువంటి ఈ వేద విద్య మీద ఉన్నటువంటి జిజ్ఞాసతో పాటు లౌకిక విధానానికి కూడా అలవాటు పడే విధంగా అతన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. అంటే 10 మందితో మాట్లాడాలి అంటే ఈ రోజున ఈ జ్ఞానంతోనే మాట్లాడడం కాదు, లౌకిక జ్ఞానంతో కూడా మాట్లాడే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దుతూ ఉన్నాము. ఎందుకంటే మీరు గమనిస్తున్నారు, ఎల్కేజీ పిల్లవాడికి ఈ రోజున సెల్ ఫోన్లో ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం తెలిసిపోయింది. మనకు కూడా తెలియదు అంతా. ఈ రోజున అన్ని సెట్టింగులు మార్చేటువంటి విధానం కూడా పిల్లలు బాగా అలవాటు. ఇప్పుడు జెన్జీ అంటున్నారు, జెన్జీ అంతవరకు వెళ్ళారు పిల్లలు. కనుక వీళ్ళకు కూడా వేద విద్యతో పాటు కొంత లౌకిక జ్ఞానం నేర్పించే దృష్టితో దీన్ని తీసుకుని వెళుతూ ఉన్నాం. గురుగారు, ఇక్కడ చదువు పూర్తయ్యాక వచ్చే సర్టిఫికేట్ బిఏతో సమానమని తెలిసింది. ఈ సర్టిఫికేట్తో ఎంఏ కూడా చేయొచ్చా ఇక్కడ వాళ్ళు? ఖచ్చితంగా చేయొచ్చండి. వేదిక్ యూనివర్సిటీ వారు ఏదైనా ట్రస్ట్ తరపున నిర్వర్తించేటువంటి వేద పాఠశాలలు, రిజిస్టర్ అయినటువంటి వేద పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం జరిగింది. అందులో మన వేద పాఠశాల కూడా ముందంజలో ఉంది. ఇక్కడ మనం ఇచ్చేటువంటి సర్టిఫికేటు శాస్త్రి బిఏ అంటారండి. అంటే ఈ శాస్త్రంలో ఇతను బిఏ చేశాడు, ఆచార్య అనే పదం ఉంటుంది, ఎంఏ చేయవచ్చు అనేటువంటిది మనం ఇక్కడ సర్టిఫికేట్లో ఇంగ్లీష్లోను సంస్కృతంలో రెండింట్లోనూ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దీని అక్కడ వెళ్ళగానే సబ్మిట్ చేయగానే వెంటనే వారు దాన్ని గుర్తించి తీసుకుని వారు ఖచ్చితంగా ఎంఏలోకి తీసుకోవడం జరుగుతుంది. సో మన సాంప్రదాయాలతో పాటు భవిష్యత్తు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా. గురుగారు, ఇక్కడ పిల్లలకి డైలీ రొటీన్ గురించి చెప్తున్నప్పుడు ఒకటి అర్థమైందండి మీరు చెప్పిన మాటల్లో, వీళ్ళకి ఫోన్, డబ్బు అలవాటు చేయరు. అవునండి. వారానికి 2-3 నిమిషాల పాటు తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడిస్తారు. అవునండి. ఆ డిసిప్లిన్ వెనుక ఏమన్నా ఉద్దేశం ఉందా? ఫోను అనేటువంటిది లాభం కన్నా నష్టం ఎక్కువ. ఈ రోజుల్లో మన అవసరానికి తీర్చేది 10% అయితే అనవసరంగా వాడేటువంటిది 90%. ముందు ఉన్నటువంటి కాలమానంలో ఉత్తరాలు ఉండేవి. మేము చదువుకునేటప్పుడు కూడా ఉత్తరాలే. అవునండి. ఇతను మీరు కుశలమా, అతను మేము కుశలమే అనేటువంటి పలుకులు ఆ రోజుల్లో జరిగేవి. ఈ రోజున తెలుగు అక్షరాలు రాయాలి అంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండవది, ఇటువంటి వేద పాఠశాలలో విద్య నేర్చుకునేటప్పుడు బయట చదువుకునేటువంటి విద్యతో పోల్చుకున్నప్పుడు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ నేర్చుకునే విద్య ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మెదడులో ఉంచుకోవాలి. అకారాది క్షకారాంతం అంటాం, ఆ దగ్గర నుంచి బండిరా వరకు కూడా ప్రతి ఒక్క పదం, మొదటి సంవత్సరంలో నేర్చుకున్నటువంటి శ్రీ గురుభ్యో నమః గాయత్తు, చివరి సంవత్సరంలో నేర్చుకున్నటువంటి ఓం శాంతి వరకు కూడా పిల్లవాడు ప్రతి ఒక్కటి తన మెదడులో గుర్తుంచుకోవాలి. మనం ఈ సెల్ ఫోన్లు కానీ డబ్బు కానీ అలవాటు చేస్తే పిల్లలకి అది విద్యకు నాశనం అవుతుంది. చదివేటువంటి విద్యకు అదొక మార్గదర్శకంగా కాకుండా నాశనం చేసే దిశగా తీసుకువెళుతుంది. కనుక విద్య నేర్చుకునేటువంటి వాడికి వేరే వ్యాపకం అనేది లేకుండా, ఇవన్నీ కూడా వ్యాపకాల కింద వస్తాయి, వేరే వ్యాపకం లేకుండా వారికి వారానికి ఒక్కసారి అనధ్యయనం అనేటువంటిది ఉంటుంది.
అనధ్యయన సందర్భాలలో మాత్రమే 3 నిమిషాలు తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తూ వారానికి ఒక్కసారి ఏదైనా పౌరాణిక గ్రంథాలలో ఉన్నటువంటి చలనచిత్రాలను ప్రచురించడం, చాగంటి వారు, గరికపాటి వారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇటువంటి ప్రముఖులు చెప్పినటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలని వారికి వినిపించడం, ఇవన్నీ కూడా ఈ పాఠశాలలో నిర్వర్తించడం జరుగుతుంది. ఇతర వ్యాపకాల మీద దృష్టిని మళ్లించకుండా కేవలం ఇక్కడ నేర్చుకునే 6 సంవత్సరాలు ఈ విద్య మీద దృష్టి సారించాలని వీటిని దూరంగా పెట్టడం జరిగిందండి. మీరు ఇప్పుడు అనధ్యాయం అన్నారు కదా, అంటే ఏంటో తెలుసుకోవచ్చా? అనధ్యయనము అంటే చదవకూడనటువంటి రోజులు అని అర్థం. ఈ వేద విద్యకు కొన్ని రోజులు నిషేధించబడి ఉన్నాయి. పౌర్ణమి, అమావాస్య, అష్టములు 2. సహజంగా మానవ జీవితంలో ఆదివారం సెలవు తీసుకుంటున్నారు. అది చాలా పొరపాటు అండి. ఆదివారం అంటేనే మొదటి వారం. ఈ 7 వారాలలో మొట్టమొదటి వారం ఆదివారం. మనకు వచ్చినటువంటి ఆంగ్లేయుల పరిపాలనలో ఈ ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించడం, దానిని ఇప్పటికీ ఆచరణలోకి తీసుకురావడంతో ఆదివారం సెలవు దినంగా తీసుకుంటున్నాం. కానీ మనందరికీ కూడా ఉపయోగం లేనటువంటి వారం ఒకటి ఉన్నది, మంగళవారము. ఈ మంగళవారం అనేటువంటిది మనం సహజంగా దేనికి కూడా శుభకార్యానికి కూడా ఉపయోగం లేనటువంటి వారం కనుక దానిని ప్రామాణికంగా తీసుకుంటే బాగుండేది. కానీ లౌకిక పరిస్థితుల దృష్ట్యా ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తారు. కానీ వేద విద్యకు ఆదివారంతో సంబంధం ఉండదు, తిథులు సంబంధం. అమావాస్య, పౌర్ణమి, అష్టమిలు ఈ విధంగా నెల మొత్తంలో 4 రోజులు వారికి సెలవు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వీటిని అనధ్యయనాలు అంటారు. వారికి కూడా కొంత ఆటలు వాటిలో నిమగ్నమై ఉంటారు కనుక ఇక్కడ కేవలం విద్యే కాదు, కొంత ఆట విడుపు కూడా ఉన్నది అన్న భావన కలిగించడం కోసం వాటిని అనధ్యయనాలుగా ప్రకటించుకుని పూర్వం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా మేము కొనసాగించడం జరుగుతూ ఉంది. సో గురుగారు, ఇప్పుడు మొదటి రోజు ఒక పిల్లవాడు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆఖరి రోజు తను అడుగు బయట పెట్టేంత వరకు మీరు చూడాలనుకునే ఒక మార్పు ఏంటి ప్రతి పిల్లవాడిలో? ప్రతి పిల్లవాడిలో చూడవలసినటువంటి మార్పు, అతను లోపలికి వచ్చేటప్పుడు వేదం అంటే దాని అర్థం కానీ దానిలో ఉన్నటువంటి రుచిని కానీ చూడలేడు. అంటే 0 నుంచి లోపలికి వస్తాడు. ఇతను గుమ్మం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు 10 మందికి ఆదర్శవంతుడై వెళ్ళాలి. అంటే ఇతను అనుభూతిని పొందాలి. ముందుగా వేదంలో ఇంత గొప్ప పదం ఉంది, తాగరా రామనామామృతం అంటారు. అంటే రామనామం చెప్పడం అందరూ చెప్తారండి, రామనామంలో ఉన్నటువంటి రుచిని చూడాలి. అలానే వేదం అనేటువంటి రుచిని వాడు ఇక్కడ అనుభవించి 10 మందికి ఆదర్శవంతుడై వెళ్ళే విధంగా తీర్చిదిద్దాలి, తీర్చిదిద్దుతాము. వాడిని బయటికి వెళ్ళేటప్పుడు అలానే చూస్తామని ప్రగాఢంగా నమ్ముతూ వాళ్ళందరికీ కూడా సద్విద్యని ఖచ్చితంగా నేర్పించి పంపిస్తాం. ఎందుకంటే పిల్లలకి మేము నేర్పించేటువంటి విద్యతో పాటు లౌకికంలో ఇలా ఉండాలి, మనం నేర్చుకునేటువంటి విద్య ఇంత గొప్పది, వయసుతో సంబంధం లేకుండా నమస్కారం చేసేటువంటి గొప్ప విద్య మంది. ఇటువంటి విషయాలను వాళ్ళకి తెలియజేసి ఒక గొప్ప పండితుడిగా తీర్చిదిద్ది పంపించాలని ప్రగాఢంగా కోరుకుంటూ ఉన్నాను. గురుగారు, ఇక్కడ పిల్లల్ని మీరు ఇక్కడ వరకే కాకుండా ఎండోమెంట్స్ ఎగ్జామ్కి కానీ టీటీడీ ఎగ్జామ్స్కి కానీ పుష్ చేస్తారని అర్థమైంది. అది దేనికంటే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనా లేకపోతే సర్టిఫికేట్స్ వర్కేనా? మీ దృష్టిలో అది ఎందుకు? వారికి అక్కడ ఇచ్చేటువంటి ప్రశంసాపత్రం ఎంత గొప్పదో, దానితో పాటుగా ఫలానా వేద పాఠశాలలో నేర్చుకున్నటువంటి విద్యార్థి మా దగ్గరకు వచ్చి పరీక్ష ఇచ్చి మొట్టమొదటి స్థానాన్ని పొందాడు అన్న పేరు చాలా గొప్పదండి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎండోమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి, టీటీడీ ఎగ్జామ్స్ ఉంటాయి. దీనితో పాటుగా బయట అనేక రకాల మంది సభలు పెడతారండి, విద్వత్ మహాసభలు. అక్కడ కూడా పరీక్షలు పెడతారు.
వాటిల్లో చదువుకున్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి విద్యార్థి అక్కడ జరుగుతున్నటువంటి విద్వత్ సభల్లో పరీక్ష ఇచ్చి అక్కడ ఒక పట్టాని అంటే సర్టిఫికేట్ని పొందాడు అంటే గురువుకి ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమతి. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకి సర్టిఫికేటు ఎంత ముఖ్యమో ఈ పాఠశాల యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా అంతే ముఖ్యం. అలా వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి పరీక్ష ఇవ్వడం ద్వారా వారు ఆ పరీక్షలో ఉన్నత మార్కులు కానీ ఉన్నతమైనటువంటి బహుమతం కానీ పొందితే పాఠశాల యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా దినదిన అభివృద్ధి చెందుతాయి. అందునిమిత్తం వీళ్ళని కూడా బయటికి పంపించి పరీక్షలు ఇవ్వడం జరుగుతుంది. గురుగారు ఇప్పటి వరకు మీ మాటల్లో ఒక పర్పస్ కనిపించిందండి, అంటే అందరినీ సాంప్రదాయానికి దగ్గర చేద్దాం. కానీ ప్రస్తుత సొసైటీ కానీ ప్రస్తుత జనరేషన్స్ కానీ ఆలోచన వేరు, అంటే టెక్నాలజీ కానీ కెరియర్స్ సోషల్ మీడియా అని వేరే దారుల్లో వెళ్తూ ఉంటారు. అవునండి. వాళ్ళని స్పిరిచువాలిటీకి లేకపోతే ఈ సాంప్రదాయాలకి దగ్గర చేయాలంటే మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? చిన్న మాట చెప్తానండి. పూర్వం మన తాత ముత్తాతలు కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు. అంటే లౌకికంలో ఉన్నటువంటి మానవులు కూడా ఈ వేద విద్యను నేర్చుకోవాలంటే అయ్యేటువంటిది కాదు. వారందరికీ కూడా స్తోత్రాలు శ్లోకాల రూపంలో కొన్ని ఉన్నాయి, వాటిని ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు. అలానే చిన్నప్పుడు చెప్పినటువంటి మాటలు, గడప తొక్కకూడదు, పొద్దున్నే లేవగానే అరిచేతిలో దర్శనం చేసుకోవాలి, భూమాతకి నమస్కారం చేయాలి, దంతధావన చేసేటప్పుడు నడవకూడదు, ఇటువంటి కొన్ని సూక్ష్మమైనటువంటి విషయాలు పూర్వం నుంచి పెద్దలు చెప్పేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ ఆచరణ మొత్తం తగ్గిపోతుందండి. చాలామంది బొట్టు పెట్టుకోవడం మానేస్తూ ఉన్నారు. చాలామంది ఈ దంతధావన చేసేటప్పుడు ఇల్లంతా తిరుగుతారు. స్నానాన్ని విస్మరించేటువంటి వారు ఉన్నారు. చక్కగా నేల మీద పద్మాసనంలో కూర్చుని ఏమంటే చేత్తో కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఇలా మన సంస్కృతిలో చాలా వరకు కూడా చాలా తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి. నా ఆలోచన విధానం ఏంటంటే ప్రతి సామాన్యుడికి కూడా రోజు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి, ఇలా ఉండండి అని చెప్పేటువంటిది కాకుండా కనీసం మన కుటుంబంలో మనకి వీలైనంతగా మనం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పుట్టేటువంటి పిల్లలకి ఆదర్శవంతులం అవుతాం. కొన్ని సంస్కృతులు, మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వచ్చిన మన దౌర్భాగ్యం ఏంటంటే మన సంస్కృతిని విస్మరిస్తున్నాం, పర సంస్కృతిని గౌరవిస్తున్నాం. కానీ చేయవలసింది ఏంటంటే మన సంస్కృతిని పాటిస్తూ పర సంస్కృతిని గౌరవించాలి. ఇది ఖచ్చితంగా జరగాలి. వారానికి ఒక్కమారు దేవాలయానికి వెళ్ళండి, రోజు కుదరదు కనుక వారానికి ఒక్కమారు దేవాలయానికి వెళ్ళండి. గడప తొక్కకండి, గడపకి చక్కగా పసుపు కుంకుమ అలంకారం చేయండి. వివాహమైనటువంటి స్త్రీలు మాంగళ్య సూత్రధారణ ఉంచుకోండి. ఇటువంటివన్నీ కూడా అంటే ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉంటాయి, కానీ కనీస ధర్మాలు ఉంటాయి. ఆ కనీస ధర్మాలని మనం పాటినంతకాలం ఆ సంస్కృతి అనేటువంటిది ఎక్కడికి వెళ్ళదు. ఖచ్చితంగా మన వెన్ను వెంట మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా మన సంస్కృతిని కాపాడుకుంటూ పర సంస్కృతిని గౌరవిద్దామని తెలియజేస్తూ ఉన్నాను. గురుగారు, ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు మీరు సోమయాగం గురించి చెప్పారు. చాలామందికి సోమయాగం అనే పేరు వినడమే కొత్త. అవునండి. దాని ప్రాముఖ్యత ఎక్కువ మందికి తెలియదు. దాని ఇంపార్టెన్స్ ఏంటో మీరు చెప్పగలరా? మనకి మన సంప్రదాయంలో సనాతన సంస్కృతిలో అనేక రకాలైనటువంటి యాగాలు ఉన్నాయండి. అగ్నిష్టోమ, అతిరాత్ర, వాజపేయ, పౌండరీక, అశ్వమేధ యాగక్రతులని ఈ విధంగా అనేక రకాల యాగాలు ఉన్నాయి. కలియుగంలో అశ్వమేధ యాగం నిషిద్ధం. ఎందుకంటే పూర్వం ఆ యాగాన్ని ప్రారంభించినప్పుడు అశ్వము అంటే గుర్రం, దానికి అర్చన చేసి దాన్ని విడిచిపెట్టేవాళ్ళు. అది తిరిగి వచ్చినంత వరకు కూడా ఎంత స్థలం అయితే ఉందో అదంతా కూడా ఆ రాజు పరిపాలించేవాడు. ఈ విధంగా వాళ్ళు చేసేవారు. కలియుగంలో అలా చేయడం నిషిద్ధం అని చెప్పి పూర్వం ఎప్పుడైనా శాస్త్రం చెప్పింది. అందుకనే అశ్వమేధయాగం చేసిన ఫలితం రావాలి అంటే అనాథ శవం ఏదైతే ఉంటుందో ఆ అనాథ శవాన్ని మనం తీసుకుని
దానికి చేయవలసిన కర్మలు నిర్వర్తిస్తే అశ్వమేధ యాగం చేసిన గొప్ప ఫలితం లభిస్తుంది. ఇటువంటి గొప్ప గొప్ప యాగాలు ఉన్నాయి కనుక ఇటువంటి గొప్ప యాగాలలో సోమయాగం అనేటువంటిది ఒకటి నిర్వర్తిస్తారండి. ఇది నిర్వర్తించినట్లయితే సకాలంలో ఖచ్చితంగా వర్షాలు పడతాయి. ఇది సోమయాజులు అనేటువంటి వారు ఈ యాగాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. పరంపర కొన్ని తరాల నుంచి వాళ్ళ ఇంట్లో నిత్యాగ్నిహోత్రం, ఏ రోజు కూడా అగ్ని ఆగదండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం హవనం జరుగుతూ ఉంటుంది. అగ్నిని కాపాడుకుంటూ ముత్తాతల నుంచి, అంటే కొన్ని తరాల కింద నుంచి దాన్ని కాపాడుతూ వాళ్ళు ఆ ఇంట్లో అగ్నిని కాపాడుతూ నిత్యాగ్నిహోత్రం నిర్వర్తిస్తూ ఉంటారు. వాళ్ళు ఇటువంటి యాగాలు చేస్తూ ఉంటారు సోమయాజులు. ఆ యాగం చేసినప్పుడు వారి సొంత ఖర్చుతో నిర్వర్తిస్తే అక్కడ ఒక గరుత్మంతుని యొక్క ఆకారంతో బొమ్మ వేసి వేదికను నిర్మాణం చేసి ఆఖరి రోజు పూర్ణాహుతిని సమర్పిస్తారు. ఆ సమర్పించిన తరువాత గరుడ పక్షి ప్రదక్షిణం చేస్తుంది, ఖచ్చితంగా వర్షం పడుతుంది. అంత గొప్ప తత్వం ఈ యాగ క్రతువులో ఉంది. మనం చేసినటువంటి ఏ హోమమైనా సరే, ఏ యాగమైనా సరే ఎంతో గొప్పది. ఈ యాగాలలో మనం చేసినటువంటి ఆ ధూపం అంటే పొగ ఏదైతే ఉందో, హోమంలో వేసేటువంటి సమిధులన్నీ కూడా దేవతా వృక్షాలు, అవన్నీ కూడా ధూప రూపంలో వెళ్ళి గాలి యొక్క వాటానికి సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిని పీలుస్తాయి. పీల్చి ఎప్పుడైతే సుగంధభరితమైనటువంటి సమిధలను వేసి హోమం చేశామో పైకి వెళ్ళినటువంటి ఆ ధూపం కూడా సుగంధభరితంగా స్వచ్ఛంగా ఉంటుందట. స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆ యొక్క పొగ ఏదైతే ఉందో ఉప్పు నీటిని పీల్చుకొని అంతటినీ శుద్ధి చేసి ఇక్కడికి వచ్చి మంచినీరుగా కురిపిస్తుంది. గమనించండి, ఇక్కడ నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు రెండు వస్తాయి. నైరుతి నుంచి ఇలా ఈశాన్యంకి వెళ్ళి ఈశాన్యం నుంచి మరలా నైరుతికి వస్తాయి ఈ మేఘాలు. అలా వచ్చినప్పుడు మధ్యలో వర్షం కురుస్తుంది. మనకి గమనిస్తే ఎక్కడో ఉప్పు నీటిని పీల్చుకున్నటువంటి ఆ మేఘం ఇక్కడికి వచ్చి మంచినీటిని కురిపిస్తూ ఉంది. ఇది భగవత్ నిర్ణయం, దీన్ని ఎవరూ మార్చలేరు. శాస్త్రవేత్తలకు కూడా అర్థం కానటువంటి విషయం. ఆ మేఘం ఉప్పు నీటిని సంగ్రహించి శుద్ధి చేసి మంచినీటిగా మనకి విడిచిపెడుతూ ఉంది. కనుక ప్రకృతి ధర్మం దాన్ని పాటిస్తూ ఉంది. దానికి మనం ఖచ్చితంగా సహకరించాలి అని తెలియజేస్తూ మనం చేసేటువంటివి ఇంత గొప్ప యాగాలు. అందులో సోమయాగం చాలా విశేషమైనటువంటిది. ఇంకా గొప్ప యాగాలు ఉన్నాయి, అతిరాత్రము, వాజపేయము, పౌండరీకము. ఈ విధంగా ఇవి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మీ ఈ జీవితంలో గురుగారు మాకు చాలా నచ్చిన విషయం ఒకటి ఏంటంటే, మీ అమ్మగారికి మీరు మాతృపూజ మహోత్సవం జరిపించారని. అవునండి, అవునండి. ఆ రోజు మీరు ఎలా ఉందో వివరించగలరా? వేదాన్ని కానీ శాస్త్రాన్ని కానీ చదువుతున్నప్పుడు ఉపనిషత్ వాక్యములు అని ఉంటాయండి. నాకు తండ్రి గారు చిన్నప్పుడే కాలం చేయడం, తర్వాత షష్ఠి పూర్తి అనేటువంటిది చేస్తారు తల్లిదండ్రి ఉన్నవాళ్ళకి. 60 సంవత్సరాలకు చేసేటువంటి కార్యక్రమం అది. ఆలోచించినప్పుడు నేను మా మాతృమూర్తికి ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో ఉపనిషత్తులో చెప్పిన వాక్యం మాతృదేవో భవ అని చెప్పారు. 4 వాక్యాలు గొప్పవే. పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని. కనుక నమాతుః పరదైవతం అన్న వాక్యాన్ని తీసుకుని తల్లిని మించిన దైవం లేదు అన్న వాక్యాన్ని అనుసరించి శాస్త్రంలో మాతృదేవో భవ అన్న పదాన్ని తీసుకుని నా తల్లిగారికి నేను ఏదైనా గొప్ప కార్యక్రమం చేయాలని సంకల్పించి మాతృపూజా మహోత్సవం నిర్ణయించడం జరిగింది. అందులోనూ వాక్యంలో సహజంగా శ్రీమతి, శ్రీ అని వాడతారు పుణ్యస్త్రీలకి. మరి తండ్రి గారు లేనప్పుడు అందుకని మా అమ్మగారిని నేను గంగా భాగీరథి సమానురాలైన, అంటే ఒక నదీమ తల్లితో పోల్చుకుని అంత గొప్ప సమానమైనటువంటి మాతృమూర్తికి నేను సమర్పించినటువంటి ఒక చిన్న కానుక. ఎందుకంటే తల్లి రుణం ఎప్పుడూ తీర్చుకోలేం.
తల్లిదండ్రి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. కాశీ పట్టణంలో కాశీ మహారాజు కొన్ని వందల దేవాలయాలు నిర్మాణం చేశాడు. తన తల్లికి మాటిచ్చి. తన తల్లి కాలం చేసింది. గంగాదేవి దగ్గరికి వెళ్ళాడు. ఒడ్డు దగ్గరికి వెళ్ళి మణికర్ణికా ఘాట్ దగ్గర గంగా అమ్మవారిని సాక్షాత్తు తన తల్లిగా భావించి, నేను ఇన్ని దేవాలయాలు నిర్మించాను అమ్మా, నీ రుణం తీర్చుకున్నాను అని చెప్పి ఆ గంగామాతని తల్లి రూపంలో భావించి నమస్కారం చేశాట. ఆ దేవాలయం పక్కకు అలా ఒరిగింది. ఇప్పటికీ దేవాలయం కాశీపట్నంలో పక్కకి ఒరిగి ఉంటుంది. ఇలాగా ఎన్ని వరదలు వచ్చినా ఆ దేవాలయం ఇప్పటికీ కొట్టుకెళ్ళ. దేవాలయం పడిపోతే తల్లి శపించినట్టు. పక్కకి ఒరిగింది అంటే దానికి అర్థం తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని మనకెప్పటికీ ప్రత్యేకగా. ప్రపంచంలో 53 డిగ్రీలతో ఒక ఆయన ఏదో ఒక బిల్డింగ్ కట్టున్నాడు టర్కీలోనే, ఎక్కడ లీనింగ్ టవర్. ఇది 67 డిగ్రీలో ఎంతో పక్క కొరుగుంటుంది. ఇది ఒక మనకి భగవంతుడు ప్రత్యక్ష ఇచ్చిన వరం. అంటే తల్లి రుణం తీర్చుకోలేవురా అని చెబుతూ ఆ దేవాలయం కొంచెం పక్కకి అలా ఒరిగి ఉంటుంది ఇప్పటికీ. అంత గొప్పదైనటువంటి తత్వాలు మన ఈ సనాతన సంస్కృతిలో భారతదేశంలో చాలా ఉన్నాయి. గురుగారు, ఒక చిన్న క్యూరియాసిటీ అండి. మీరు ఇప్పటి వరకు 300 పైగా టెంపుల్స్కి ప్రాణప్రతిష్ఠ చేశారు. 100 మందిని కలిసి ఉంటారు. అందులో కొంతమంది జీవితాలు మార్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఒక ఇన్స్పిరేషన్గా చూడాలంటే ఎవరిని చూస్తారు? నేను ఒక ఇన్స్పిరేషన్గా చూడాలి అంటే మన కాంతారావు గారిని తీసుకుంటానండి. ఎందుకంటే వారికి ఈ రోజున ఒక 10,000 రూపాయలు వస్తే 5,000 రూపాయలు సమాజ సేవ కోసం పక్కన పెడతారు. 5,000 మాత్రమే తన కుటుంబానికి తీసుకుంటారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ మానుషిక జీవితంలో కొన్ని వేల కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారండి. 2 చెప్పులు విడిచి భగవంతుడికి నమస్కారం చేసే సమయం ఉండట్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, జీవన విధానంలో. కానీ వారు నిత్యము దేవాలయానికి వస్తారు, సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. 2 దేవాలయాలని వారి యొక్క సొంత డబ్బులతో ఖర్చు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి రూపాయి తీసుకోకుండా వారికి వచ్చినటువంటి రూపాయి లాభంలో ఖచ్చితంగా ₹1 ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇటువంటి వేద పాఠశాలలు ఇవన్నీ నిర్మాణం చేసి వీటి యొక్క నిర్వహణ. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న మన ఖర్చు చూస్తేనే ఒక్కోసారి అమ్మో అనిపిస్తుంది. అలాంటిది తన కుటుంబాన్ని పోషిస్తూ వారి యొక్క సంతతిని పెంపొందిస్తూ ఇంత దేవాలయాలను, సామాజిక సేవని, ఇటువంటి వేద పాఠశాలను, అందుకని వీటన్నిటికీ ఒక నామధేయం పెట్టుకున్నాము. దేవాలయ, వేదాలయ, గ్రంథాలయ సమూహము అని పెట్టుకున్నాం. కనుక వారిని చూసినప్పుడు నేను ఖచ్చితంగా నేర్చుకునేటువంటిది, మనం కూడా వారి నుంచి ఒక సేవా దృక్పథంతో నడవాలి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మేము నేర్చుకుంటాం. వారు ఎప్పటికీ కూడా మాకు ఒక సూచన, ఏ విధంగా అయితే ఒక తల్లి తండ్రి మనకి ఈ విధంగా నడవరా మార్గదర్శకంలో అని చెప్తారో, వారు చెప్పకపోయినప్పటికీ వారి విధ విధానాలు మమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తాయి, ఆచరణలో పెట్టే విధంగా నడిపిస్తూ ఉంటాయి. కనుక వారు మాకు మంచి ఇన్స్పిరేషన్ అండి. ఈ రోజుల్లో సక్సెస్ని చాలామంది ఒక మంచి పొజిషన్తోనో లేకపోతే మంచి శాలరీతోనో ఆ బెంచ్ మార్క్తో చూస్తారు. అవునండి. మీ దృష్టిలో ఒక సక్సెస్ఫుల్ జీవితం అంటే ఎలా ఉంటుంది అనుకుంటారు? ఎంత గొప్ప పేరు వచ్చినా గర్వం అనేది రాకూడదు. మనిషిని అన్ని విధాల నాశనం చేసేటువంటిది గర్వం. నాకు విద్య వచ్చు, నా దగ్గర డబ్బు ఉంది అనే గర్వం ఉన్నది అంటే వాడి యొక్క పతనాన్ని వాడే తెచ్చుకున్నవాడు అవుతాడు. నేను ఇప్పటికీ కోరుకునేది, ఎప్పటికీ నాకు గర్వం రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు నా మిత్రులు ఇన్ని ప్రతిష్టలు చేసినందుకు, ఇంత గొప్ప కార్యక్రమాలు చేసినందుకు సువర్ణ కంకణాన్ని చేతికి తొడిగారు. ఈ రోజుకి నేను వేసుకోవాలా. ఆ రోజు తొడిగినటువంటి కంకణం ఈ రోజుకి నా తల్లి బీరువాలో అంతే ఉంది, ఇప్పటికీ వేసుకోలేదు. ఎందుకంటే నాది ఇంకా ఆ వయసు కాదని నా భావన. రెండవది, ఎప్పటికీ గర్వం రాకూడదని కోరుకుంటూ ఉన్నాను. మూడవది, ఈ రోజుల్లో డబ్బు చాలా అవసరం, కానీ డబ్బునే మనం ప్రామాణికంగా తీసుకోకూడదు.
అనేటువంటిది నా భావన. డబ్బు ఎంత అవసరమైనప్పటికీ కూడా దానిని ఒక వస్తువులానే చూడాలి తప్ప అదే మన సర్వస్వం అనేలా చూడకుండా ఉంటే అప్పటి వరకు వాడి జీవితం చక్కగా కొనసాగుతుంది. దీనికి చిన్న ఉదాహరణ, రేపు నా జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఈ రోజు నడిస్తే చాలు, వాడి జీవితం ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను. గురుగారు, ఇప్పటి వరకు మీరు మాట్లాడింది ఒక 15 ఏళ్ళ అబ్బాయి చూస్తున్నాడు అనుకున్నాను. ఆలయాల గురించి, వేదాల గురించి చాలా తెలుసుకున్నాడు. కానీ అదే 15 ఏళ్ళ అబ్బాయి మీ జీవితం, మీ జర్నీ నుంచి ఇంటికి తీసుకెళ్లాల్సింది ఒక విషయం ఏమన్నా ఉంటే అదేంటనుకుంటున్నారు? మీరు అన్న విధంగా 15 ఏళ్ల పిల్లవాడు అన్నారు. 15 ఏళ్ల పిల్లవాడు ఖచ్చితంగా దీన్ని చూసినట్లయితే అతను మంచిని నేర్చుకుని, ఇందులో ఉన్నటువంటి మంచి విషయాలని ఖచ్చితంగా నేర్చుకుని చెడును పక్కన పెట్టి తల్లి తండ్రి మీద, గురువు మీద అపారమైనటువంటి ప్రేమతో, ఎందుకంటే పిల్లవాడు తప్పు చేస్తే తల్లి ఒక దెబ్బ కొట్టవచ్చు, తండ్రి ఒక దెబ్బ కొట్టవచ్చు. పిల్లవాడు ఎప్పుడు కూడా చెడిపోవాలని ఏ తల్లిదండ్రి కోరుకోరు. వాడు తప్పు చేసినా తల్లి వెనకేసుకొస్తూ ఉంటుంది, నా పిల్లవాడు గొప్పవాడే అని. ఎందుకంటే ప్రతి తల్లికి తన బిడ్డ గొప్పవాడే. కనుక ఒక తల్లిదండ్రి మీ గురించి అంత ఆలోచించినప్పుడు వాళ్ళని మనం ఏ స్థానంలో కూర్చోబెడతాం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎవరైతే పిల్లలు ఇటువంటి విషయాలని చూశారో వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది తల్లి, తండ్రి, గురువు, సామాజికం, వీటన్నింటి పట్ల గౌరవ మర్యాదలతో ఉన్నట్లయితే మనం జీవితంలో ఉన్నత స్థాయికి వెళతాము అన్న విషయాన్ని గమనించుకొని వారందరూ కూడా ఉత్తమ స్థానానికి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. సో గురుగారు, మా ఈ బియాండ్ జనరేషన్స్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మనుషుల కథలు చెప్తూ ఉంటాము. ఆ కథలో భాగంగా మీ జర్నీని మాతో షేర్ చేసుకోవడం వల్ల ఆ నమ్మకం ఇంకా బలపడింది. సో ఇంతసేపు మాతో సమయాన్ని గడిపి మీ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్, హృదయపూర్వక ధన్యవాదాలండి. బియాండ్ జనరేషన్స్, ఇది మొట్టమొదటిగా ఈ పేరు చూస్తే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అందరినీ ఇంటర్వ్యూ చేసే విధానం వేరు, మీరు అడిగిన విధానం వేరు. సాధనాత్ సాధ్యతే సర్వం, మానవుడు ఇది సాధించాలి అని నమ్మకం కలిగినప్పుడు, సాధించగలను అన్న పలుకు వినబడినప్పుడు సర్వం అంటే మొత్తాన్ని సాధించట. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి వృక్షము అన్నీ కూడా సమాజానికి పనికి వచ్చేటువంటివి. కానీ ఆ సమయం వచ్చినప్పుడు వారి యొక్క ప్రతిభావంతం బయటికి పడుతూ ఉంటుంది. కనుక మీరు కూడా బియాండ్ జనరేషన్ అనేటువంటి పేరుతో ఈ ఛానల్ నడిపిస్తూ ఉన్నారు. ఇందాక చెప్పుకున్నాం, మొట్టమొదటిగా ఏ కార్యక్రమం చేసినా వర్షం పడడం ఆనవాయితీ అని. మీ ఇంటర్వ్యూలో కూడా వాన పడేలా ఉంది. ఆ భగవంతుడి ఆశీర్వచనం మీ ఛానల్కి కూడా ఉండాలని. ఇది బాల్యావస్థ నుంచి జరుగుతున్నటువంటి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తీసుకుని వెళ్ళినందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ శుభం, జయం. థ్యాంక్ యూ సో మచ్. Beyond generations, we celebrate you. Beyond generations, yeah, your story came through.